ఈయన 7 అద్భుతాలు తీసుకున్నాడు. సంపూర్ణమైనవి 7 అనేది సంపూర్ణమైంది. ప్రకటన గ్రంథంలో కూడా 7 వాడాడంటే 7 అనే సంఖ్య వాడితే సంపూర్ణమైన అని అర్థం అన్నమాట. 7 అద్భుతాలు రాశాడు. సుమారుగా మార్క్ గారు 18 అద్భుతాలు రాశారు. 18 చేసిన అద్భుతాలు. అయినా 7 రాసి ఏం చేశారంటే ఆయన భూలోకమైనా సరిపోదు, ఆయన చేసిన అద్భుతాలు మాత్కారాలు రాయాలండి అని చెప్పేసి అతిశయోక్తి అలంకారంతో ముగించేశాడు ఆయన యోహాను గారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను. ఆది యందు అనగా ఆది కాండం ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఇది ఒక వాక్యము దేవుడై ఉండెను అన్నాడు కదా. దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను, ఆ వెలుగు చీకటిలో ప్రవేశింది కానీ చీకటి దాన్ని గ్రహింపుకున్నాను. ఆదిలో ప్రభు ఉన్నారు, అందులో ఆదిలో మన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఉన్నారు, దేవుని దగ్గర ఉన్నారు, ఆయన దేవుడై ఉన్నారు అని చెప్పారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. ఆయన అనే పదం చూడండి. ఆయన అనేది ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. ఆయన అనే మాట అర్థమైందని గ్రీకులో కూడా ఎకైనోస్ అని, ఔటోస్ అని, అతడు లేకపోతే ఆయన అనే పదాలు వాడబడ్డాయి. అందువలన ఆయన అనే పదం వాడినప్పుడు ఆయన మాటలు కాదు, భౌతిక సంబంధమైన దేవుని మాటలు కాదు, ఆయన వాక్యము అనే నామంతో పిలువబడ్డాడని చెప్పేసి మనకి ప్రకటన గ్రంథం 19:13లో ఆయన వాక్యం అనే నామం కలిగిన వాడని చెప్పేసి ఆయన గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాసినవన్నీ కూడా ఈయనే కదా, యోహాను గారే కదా. యోహాను సువార్త కాడి నుంచి యోహాను రాసిన పత్రికలు ప్రకటన గ్రంథంతో సహా. అందువలన ఆయన రచన శైలిలో ఆయన్ని దేవుని యొక్క వాక్యంగా చెప్పడం జరిగిందన్నమాట. కానీ ఆయన ఒక పిలిపి పత్రికలో చెప్పినట్టుగా దేవునితో సమానుడై ఉన్నాడు. ఆయన గురించి పాత నిబంధనలో కూడా దేవా అని చెప్పడం జరిగింది ఎవరో భక్తిపరులు. అలాగున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను జగత్తు పునాది వేవు పొరుగునిపై దేవుని వద్ద ఉన్నాను, తండ్రి దగ్గర ఉన్నాను, అక్కడి నుంచి నేను వచ్చాను, పరలోకం నుంచి వచ్చాను నేను అని చెప్పడం, ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. యోహాను గారు కూడా దేవుని వద్ద నుండి వచ్చాడని చెప్పాడు. కానీ ఆయన దేవుడని కానీ ఆయన గురించి అయితే యోహాను గారు అయితే ఏమన్నారంటే నేను ఆయన చెప్పులు ఇప్పడానికి ఆయన పాత్రుడిని కాను అని చెప్పలేదు. యోహాను గారే స్త్రీల కన్యల వారిలో ఆయనంటి గొప్పవాడు ఎవరో లేరు. అలాంటిది ఈయన చెప్పులు ఇప్పడానికి కూడా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చెప్పులు ఇప్పడానికి కూడా పాత్రుడిని కాదన్నాడంటే ఆయన యొక్క స్థితి ఎంత గొప్పదో ఆలోచించేయండి అంతే. కాబట్టి ఆది యందు దేవుని వద్ద దేవుని వాక్యమై ఉన్న దేవుడు ఉండెను అని, వాక్యమై ఉన్న దేవుడు అంటే దేవుడై ఉండే, వాక్యము దేవుడి అయి ఉండెను,
ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ప్రారంభంలో అంటే ఆదిలో అనగా సృష్టి ఆరంభంలో ఆయన ఉన్నాడు అన్నాడు. ఆయన అనే మాట వాడబడి, అందుకని కొలస్సీ పత్రిక 1:13, 14, 15 వచ్చిన ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ప్రథముడై ఉన్నాడు. ఆయన కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అది భౌతికమైనవి అదృశ్యమైనవి, ఆకాశమందమైన భూమి మీద ఏదైనా సరే దృశ్యమైన అదృశ్యమైనవి ఆయన కలిగినాయి అని చెప్పేశాడు. మీకు అర్థమైందా? అందువల్ల ఆలోచించాల్సిన వారు ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదిలో ఉన్నారు అంటే, దేవుని దగ్గర ఉన్నారు అంతే. అవును, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఇశ్రాయేలుకైనా అన్యులకైనా, అదే ఇక్కడ మన ఇశ్రాయేలుకైనా దేవుడు, అన్యులకైనా దేవుడు ఒక్కడే. కానీ ఇక్కడ దేవుని దగ్గర మరొక ఆయన ఉన్నాడని చెప్తున్నాడు. కానీ ఈయన మానవ జాతికి దేవుడు అని చెప్పట్లేదు. అర్థమైందా? ఆయనకు కూడా దేవుడే అని చెప్పేసి మాట్లాడాడు. యేసు ప్రభువు వారే మాట్లాడారు కదా యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో, మీ దేవుడు నా దేవుడైన తండ్రి వద్దకు నేను ఇంకా ఎక్కిపోలేదని చెప్పేసి మగ్దలేనే మరియతో మాట్లాడారన్నమాట. కాబట్టి ఈ వాక్యమైన దేవుడు మానవ జాతికి దేవుడు కాదు, క్రైస్తవులకి దేవుడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు అని, ఆదిలో వాక్యమైన దేవుడు అని ప్రస్తావించడం జరిగింది. వాక్యమైన దేవుడు అని చెప్పేసి, వాక్యమైన నామం ఆయనకి పెట్టబడిందని చెప్పేసి మనకి ప్రకటన గ్రంథంలో చెప్పడం జరిగింది. యేసు అనే పేరు లేదు, క్రీస్తు అనే పేరు లేదు. అవునా? దేవుని వాక్యంతో పిలువబడ్డాడు ఆయన. దేవుని వాక్యమైన నామంతో ఏమయ్యాడు ఆయన? పిలువబడ్డాడు. కాబట్టి ఆదియందు అనే మాట ప్రారంభాన్నే సూచిస్తుంది అన్నమాట. ప్రారంభాన్ని అంటే బెరెషిత్ అంటే హీబ్రూలో ఆది, హార్కేష్ అనేది ఇక్కడ ఆది. కాబట్టి జెనిసిస్ అన్న ఆది, ప్రారంభం అని అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి ప్రారంభము అనే మాట ఎక్కడ వాడబడిందంటే ఆది కాలంలో వాడబడింది. ఇక్కడ కూడా అలాగే వాడబడింది, ఆది యందు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉనికి ఆయన తెలియపరుస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారు కదా, శరీరధారిగా రాకముందు ఎక్కడ ఉన్నారు? ఆదిలో దేవుని దగ్గర ఉన్నారు. 17వ అధ్యాయం 3లో జగత్తు పునాది వేయబడకే నీ వద్ద నాకు ఏ మహిమ ఉందనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచమన్నాను. ఇప్పుడు జనాలకు ఆలోచన ఏంటంటే, దేవుడు ఒక్కడే అయినప్పుడు యేసు ప్రభువు దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన సంపూర్ణమైన మానవుడు. అవునా? ఆయన సంపూర్ణమైన మానవుడు. ఆయన గురించి ముందుగా జగత్తు ముందు నిర్ణయించాడు. కాబట్టి ఆయన గురించి నేను జగత్తు ముందే నీ దగ్గర ఉన్నానంటే నీ ఆలోచనలో ఉన్నానని చెప్పేసి వీళ్ళు వక్రీకరించడం మొదలెట్టారు. ఆలోచనలో ఉన్నాడన్నాడా, దేవుని దగ్గర ఉన్నాడన్నాడా? చూసారా? వాళ్ళు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు వారు సంపూర్ణమైన మానవుడు, ఆయన దేవుని దగ్గర దేవుని యొక్క దగ్గర ఉన్నాడంటే దేవుని ఆలోచనలో ఉన్నాడు. దేవుని ఆలోచనలో ఉన్నప్పుడు దేవుని దగ్గరే ఉన్నట్టు. దేవుని ఆలోచనలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉన్నట్టంటే దేవుని దగ్గర. ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, నివసించాను, ఉండెను అనే మాట. ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఎలా ఉన్నాడు? ఆలోచనలో ఉన్నాడు అన్నాడా? వాక్య రూపం కాదు, వాక్యం అనే నామం. ఈయన ఆత్మస్వరూపే కదా, ఆత్మరూపిగానే వెళ్ళి ఏది 1 పేతురు 3వ అధ్యాయంలో 21, 22లో అంటాడు కదా, ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి పొరపాటించాడు. ఈ ఆత్మరూపి అయిన ఆయనకి వాక్యమైన పేరు పెట్టబడింది, దేవుని వాక్యమనే పేరు
పెట్టడం జరిగింది. ఆయన సంబోధించేటప్పుడు దేవుని వాక్యము దేవుడు అని అన్నమాట. మరి దేవుని యొద్ద దేవుడు ఉండేనన్న మాట వాడాడు కదా, దేవుని యొద్ద దేవుడు ఉండడని మాట వాడాడు కదా, మరి ఇబ్బంది ఏముంది మనకి? దేవుని యొద్ద దేవుడే ఉన్నాడు, దేవుడే ఉన్న ఆయన దేవుని దగ్గర ఉన్నాడు అని చెప్పాడు ఆయన. అంటే ఆది యందు దేవుని దగ్గర దేవుడు అన్నాడు తప్ప, అర్థమైందా? శరీరధారిగా వచ్చినప్పుడు దేవుడు అనలేదు. శరీరధారిగా వచ్చినప్పుడు ఏమనలేదు ఆయన? వాక్యమై ఉన్న దేవుడు అనలేదు. ఆ వాక్యం శరీరధారియే కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నిలిచాడు. అంటే ఆయన వాక్యమైన దేవుడున్న ఆయన, వాక్యం అనే పేరు పెట్టబడిన దేవుడై ఉన్న దేవుని దగ్గర ఉన్న ఆయన శరీరధారిగా కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. కాబట్టి ఇప్పుడు ఆదిలో దేవుని దగ్గర దేవుడే అన్నాడు, కానీ ఇప్పుడు మనకి శరీరధారిగా మా కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించాడు, శరీరధారి అయి అన్నాడు అనమాట. ఎప్పుడైతే శరీరధారి అయ్యాడో ఆయన శరీరధారి అవ్వవాడు కాబట్టి ఆయన దేవుడని చెప్పలేదు. ఎక్కడ శరీరధారిగా ఉన్న సందర్భాలు ఎక్కడ కూడా దేవుడని మాట్లాడలేదు. మీకు ఏమైనా సందర్భాలు ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దేవుడని పిలువబడలేదు. యోహాను సువార్తలో ఈయన మాట్లాడారు. ఎవరు? నా దేవా అని మాట్లాడారు. దేవా అన్నారు, నా దేవా అన్నారు తోమా గారు. నాకు అర్థమైందండి. కానీ అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి మనం చూస్తే, అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి కూడా యేసుక్రీస్తు వారిని దేవుడు అని సందర్భం ఎక్కడుంది? భూమి మీద ఉన్న దానికి సంబంధించి పరలోకంలో యాజకుడిగా లేకపోతే ప్రధాన యాజకుడిగా ఉన్నదానికి సంబంధించి మాట్లాడినప్పుడు ఒకవేళ దేవుడని వాడాడేమో, కానీ శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన దేవుడని మాట్లాడలేదు. అందుకే దేవుడు అక్కడే. అందుకే క్రైస్తవులకి ఎవరు? దేవుడు అక్కడే. దేవుళ్ళు లేరు, దేవుడు అక్కడే. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు. తిరిగి లేచిన దాన్ని బట్టి దేవుని కుమారుడు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఒక్కడే అయ్యాడు కదా, ఇప్పుడు ఇబ్బంది ఏముంది? ఎపిసిపత్రి 4:4 ప్రకారంగా, అవునా? మరి ముగ్గురు దేవుళ్ళు ఎందుకు అవుతారు చెప్పండి? ఆదిలో దేవుని దగ్గర దేవుడై ఉన్నాడు. ఆయన శరీరధారిగా వచ్చిన వారు ఎవరికైనా సరే దేవుడు ఒక్కడే. యేసుప్రభువు కూడా దేవుడు ఒక్కడే, శరీరధారిగా వచ్చాడు కాబట్టి. శరీరధారిగా రానప్పుడు దేవునితో సమానం ఆయన. శరీరధారిగా ఉన్నంతకాలము యేసు దేవుని కుమారుడే తప్ప దేవుడు అవడు. శరీరంలోకి వచ్చేసిన తర్వాత ఆయన యొక్క తన స్థితిని, తన యొక్క ఉన్నతమైన దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోకుండా శరీరధారిగా అయినప్పుడు అది ఆయన రిక్తుడిగా చేసుకున్నాడు కదా, ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు కదా. మానవ దేహంలోకి ఎప్పుడైతే వచ్చాడో ఆయనకు కూడా దేవుడు ఒక్కడే అవుతాడు. మానవ దేహంలోకి వచ్చిన యేసుప్రభువు కూడా దేవుడు ఒక్కడే అవుతాడు. కాబట్టి ఆయన ఆదిలో ఉన్నాడు, ఆయన జగత్తుకు ముందే ఉన్నాడు, ఆయన దేవుని దగ్గర ఉన్నాడు, దేవునితో సమానుడై ఉన్నాడు అన్నాడు. ఎప్పుడైతే శరీరంలోకి వచ్చాడను, అదేంటంటే దేవుడు శరీరంలోకి వస్తే దేవుడు అవడంటే, శరీరంలోకి వస్తే దేవుడు ఎందుకు అవుతాడు? మానవుడు అవుతాడు తప్ప. శరీరంలోకి వస్తే ఏమవుతారు? ఇప్పుడు మనం సింహంలోకి వెళ్ళాం, మనం అక్కడికి వెళ్ళాం, అప్పుడు ఏమంటారు? సింహమే అంటారు. మానవుడైనా సింహం అంటారా? దేవుని జ్ఞానం సరిగ్గా గ్రహించలేక వాళ్ళు అలాగ తయారవుతున్నారు అంతే. వాక్యానుసారంగా జీవించటము, భార్య బిడ్డలను కట్టుకోవడం, వాక్యానుసారంగా బ్రతకడం, సంఘాలను వాక్యానుసారంగా నడిపించుకోవడం, ఈ దృష్టిలో ఈ యొక్క ఉద్దేశంలో ఉంటే మన బాధలు, సమస్యలు, ఇబ్బందులు అనుభవిస్తూ వెళ్తాం. మీకు అర్థమైందా? కాబట్టి ధన సమృద్ధి ఎప్పుడైతే ఉందో వీడు అపవాది ఏం చేస్తాడంటే వాడిని వాడుకుంటాడు వక్రంగా. ఆడి మీదకి వెళ్ళి దెబ్బలాడికి ఈడి మీదకి వెళ్ళి పనిలోకి వెళ్ళకు, నువ్వు అర్థమైందా? పనికి వెళ్ళకు,
డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వేం చేస్తావు ఉండు, ఈ వచ్చిన వాడికి అర్థం అవ్వలేదంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పని చెప్పేసి వాడు వాడుకుంటాడు. పని చేయలేని ఉంటుండే ఎవరు వాడుకుంటాడు చెప్పండి? అపవాది వాడుకుంటాడు. పని చేసే వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. అది యథార్థంగా పనిచేసే వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఏదో జనాల దగ్గర డబ్బులు దోసుకోవాలని పని చేయాలనుకున్నవాడు, లేకపోతే ప్రభావం చూపించుకోవాలనుకున్నవాడు అపవాది వాడుకుంటాడు. డంబంగా ప్రవర్తించాలనుకున్నవాడిని అపవాది వాడుకుంటాడు. తగ్గించుకుని బ్రతికేవాడిని దేవుడు వాడుకుంటాడు అనమాట. అర్థమైందా? శరీరంలోకి వచ్చినప్పుడు దేవుళ్ళు ఎంతమంది చెప్తాను ఇప్పుడు? అంతే కదా మరి. అంతే, దేవుడు అక్కడే యేసులో దేవుని కూడా దేవునితో సమానుడు అని బోధించాలి. అంతే. మనం ఇంకా లేని ఎగస్ట్రాలు మాట్లాడడానికి అవకాశం లేదు. కొంతమంది అంటారు అప్పుడు అక్కడ దేవుడు అయినప్పుడు ఇక్కడ దేవుడు అవడా అంటే, శరీరంలోకి వస్తే మళ్ళీ దేవుడు ఎందుకు అవుతాడయ్యా? శరీరంలోకి వస్తే దేవుడు తండ్రి దేవుని దగ్గర ఉన్న ఆయన శరీరంలోకి వచ్చినప్పుడు ఏమవుతాడు? మానవుడు అవుతాడు. అవునా? మానవుడు అనే కాదు చెప్పబడింది. ఇప్పుడు దేవదూతలు శరీరంలోకి వచ్చినప్పుడు ఏమని పిలువబడ్డారు చెప్పండి? మరే ఆదికాండం చూడండి 18వ అధ్యాయం. ఇప్పుడు చెప్పండి నాకు, దేవదూతల మనుషులే? నాకు బాగా కరెక్ట్గా చెప్పాలి, అప్పుడు నేను దీనికి కరెక్ట్ చెప్తాను. అదే ఇప్పుడు చదవండి, 18వ అధ్యాయం చదవండి. సరిపోయిందా? కనెక్టింగ్ బాగా సరిపోయింది. ఎవరల్లా? అది పాతలే, అది ఎబ్రి పత్రిక 13వ అధ్యాయంలో కొట్టేయంలే. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడని అది దాన్ని కొట్టిపడేసాంలే. కానీ కొత్త నిబంధన బట్టి దాన్ని తీసి పడేసాం. కానీ ఆలోచన అవునా? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడని చెప్పేసి ఎబ్రి పత్రిక 13వ అధ్యాయంలో ఉంది కదా, 14. అప్పుడు అది తీసేసాం, అయిపోయింది. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మలు ఏం వద్దు, ఇంకా అలాంటివి ఏమి ఎక్కడ సెట్ చేయకండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు మనుషులా దేవదూతలా? నాకు కరెక్ట్గా చెప్పాలి. అక్కడ చెప్పలేదు అలాగా. మనుషులు అంతే. మనుషులు కాక ముందాల్లో దేవదూతలు. ఇప్పుడు ఏమనాలి నువ్వు? అంతే, అయిపోయింది. ఆయన ఎవరైనా ఏదైనా భూమి మీద పంపాడంటే ఆయన అనుమతితో ఏదైనా చేసుకుని వస్తారు. అయితే వీళ్ళు ఒక యేసుప్రభులాగా జన్మించిన వాళ్ళు కాదు, అది జస్ట్ అవసరం నిమిత్తం మార్పు చెందిన వాళ్ళు అంతే. ఇప్పుడు ఏమంటారు వాళ్ళని? అంతే, అలాగానండి. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వేరేగానండి. ముందుని ఏమంటారు? వాళ్ళు భూమి మీదకి రాకముందుని ఏమంటారు? అనండి. వచ్చిన తర్వాత ఏమంటారు? అంతే. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు. ప్రభువు కూడా అంతే. ప్రభు కూడా అంతే. మరి మనకి ఇంకా దాని గురించి సింపుల్. ఏంటండి? ఏముంది? దేవుని స్వభావం అంతా ఆయనలో ఉంది. ఏముంది? దేవుని స్వభావం అంతా ఆయనలో ఉంది కదా. భూమి మీద నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టు అన్నాడు కదా. దేవత్వం అంటే అర్థం ఏంటి? ఆ స్వభావం యేసు ప్రభువులో నివసించింది. ఇబ్బంది ఏముంది? మానవుడిగా ఉన్న శరీరంలో దేవుని గుణాలన్నీ నివసించినాయి. దేవత్వం అంటే ఏంటి చెప్పండి పోనీ? దేవుని స్వభావం, దేవుని గుణాలన్నీ ఎవరిలో నివసించినాయి? యేసు ప్రభువులో. అంతే.
మీరు అడగాలి కరెక్ట్గా, లేకపోతే నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా మీరు ఇక్కడ ఏమైనా ఉన్నాయంటే అడగండి. అది ఇశ్రాయేల్ అందరికీ బిరుదు, అది దేవుని కుమారులని. ఆయన ఏం దేవుని అని చెప్పుకోలేదు, దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. యూదులకు ఎగిరించారు, దేవుని కుమారుడు అని చెప్పుకున్నారు ఆయన. అది బిరుదు చెప్పాను 82వ కీర్తనలో, మిమ్మల్నే దేవుని కుమారులు దేవుళ్ళు అంటే నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటా ఎందుకయ్యా నన్ను ఇబ్బంది పెడతారని ఆయన. మీకే ఒక బిరుదు ఉంది, మంచి బిరుదు, దేవుళ్ళని, దేవుని కుమారులని. సర్వోన్నత కుమారుడని మీరు సర్వోన్నత కుమారులు అన్నాడు కదా, మరి ఇప్పుడు నేను దేవుని కుమారుడు అని చెప్పినందుకు ఎందుకయ్యా నన్ను చంపేస్తాను అన్నాడు. నెతకండి ప్రార్థన అందాక నెతకండి, ఏం పర్వాలేదు. అది పుట్టినోటి చెప్పాను కదా, పండితుల ఆలోచనలు అవి. అది దేవుడు అంటే యేసుప్రభువే తండ్రి అని అర్థం అక్కడ భాష అయితే. ఇప్పుడు దాన్ని బట్టి ఇంకా మారిపోద్ది ఇంకా జీవితం బోధలు. కాబట్టి ప్రాచీన ప్రతుల్లో ఎక్కడో ఏదో ప్రతిలో దొరికిందని చెప్పేసి పెట్టేశారు వీళ్ళు. ఆయన తండ్రి అయితే ఈయన కుమారుడు, ఇవన్నీ మళ్ళా అపోస్తల బోధకు భిన్నమైన బోధ ఉంటుంది. దేవుడు తోడు అంతే, యేసుప్రభుని రక్షకుడు అని అర్థం. దేవుడు తోడు కానీ దేవుడు కాదు. ఇంగ్లీష్ వద్దు, మన ట్రాన్స్లేషన్ వద్దు, డైరెక్ట్ గ్రీకు, డైరెక్ట్ హెబ్రీ. ఆ లెవెల్లో ట్రాన్స్లేషన్ చేయించుకున్నది మనకెందుకు, మన తెలుగు ట్రాన్స్లేషన్. ఒకవేళ బాగా చేసుకుంటే బాగా తర్జుమా చేస్తే చెప్పండి. రోమపత్రిక 9వ అధ్యాయం చెప్పరా? చెప్పేశారా? ఓకే. మరి అది తిరుభద్ర కూడా చెప్పేసాం. అది కూడా తండ్రి కుమార్ యేసుప్రభు కూడా వస్తారు, తండ్రి కూడా వస్తారు భూమి మీద. అదే అయిపోయింది. అదే అడుగుతున్నాను, ఇంకేమన్నా యేసుప్రభు దేవుడు మానవుడికి వస్తే దేవుడు అని అలా చూపిస్తారండి. ఎందుకు దేవుడు అంటాడు? దేవదూతలు శరీరాలు ధరించుకొచ్చిన తర్వాత మానవులనే చెప్పారు. దేవదూతలు చెప్పలే, పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఎవరంటే మానవ దేహాలు వచ్చిన వాళ్ళు ఎవరంటే దేవదూతలు అని. అలాగే దేహంలోకి వచ్చిన ఆయన ఎవరంటే దేవుని దగ్గర దేవుడైనవాడు అని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవునితో సమానుడైన వాడు అన్నారు. అందుకని మనం ఇప్పుడు యేసుక్రీస్తు వారు జగత్తుకు ముందు ఎవరు? దేవుని దగ్గర దేవునితో సమానుడు, దేవుడైనవాడు. మరి ఇప్పుడు ఎవరు? దేవుని కుమారుడు. దేవుడు అనకూడదు. పరిశుద్ధాత్మని ఎక్కడ అనకూడదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి, యేసు దేవుని కుమారుడని నమ్మితేనే పాపక్షమాపణ, నిత్యజీవం. దేవుడు అని నమ్మితే నిత్యజీవం లేదు. అవునా? మరే ఏమి నేర్చుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళు మత్స్యాగలా తయారయ్యారు అంతే. సత్యాగ ప్రశ్న అని చెప్పుకుంటూ వాళ్ళొక వేరే బోధలో ఉన్నారన్నమాట. శరీరంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఒక్కడే, గుర్తుపెట్టుకోండి. శరీరంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఒక్కడే. జగత్తు ముందు గురించి మాట్లాడినప్పుడు మాట్లాడు అంతే. ఇక భూమి మీద ఉన్నప్పుడు యేసు దేవుని కుమారుడు అంతే. అలా అంటేనే విశ్వాసం. అది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా 18వ వచనంలో కూడా
నువ్వు సజీవుడగు దేవుని ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఆ విశ్వాసం ఉంటేనే రక్షణ. దేవుడు ఒక్కడే, యేసు దేవుని కుమారుడు అనే విశ్వాసం ఉంటేనే పాపక్షమాపణ. ఆయన ద్వారానే దేవునికి, యేసుక్రీస్తు వారి ద్వారానే ప్రార్థన, యేసుక్రీస్తు వారి ద్వారానే ఆరాధన. మహాదేవుడు తండ్రి, ఏం రక్షకుడు యేసుక్రీస్తు వారు. ఒక్క వచనం ఎప్పుడూ కూడా తీసుకోకూడదు. ఆ ఒక్క వచనమే మిగతా వాటికి కంపేర్ చేసుకో. ఒక 5-6 వచనాలు ఉండాలి. ఏది ప్రభుని గురించి మాట్లాడినప్పుడు 2, 3, 4 వచనాలు అవి ప్రస్తావించినట్టుగా ఉండాలన్నమాట. ఎవరు? తండ్రి. చదవండి, వీళ్ళకి కూడా అర్థమవుతుంది. మీకున్న డౌట్లు అని పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ ఉంటే మిగతా వాళ్ళకి ఏం అర్థమవుతుంది? రైట్, చదవండి. అది జాగ్రత్త పెట్టుకోండి. మనము సత్యవంతుడైన వాడిని. ఎవరు సత్యవంతుడైన? తండ్రి అయిన దేవుడు. ఎవరు వచ్చారు? దేవుని కుమారుడు వచ్చి మనకి వివేకం అనుగ్రహించి ఉన్నాడు. ఏది? దేవుడు ఆ సత్యవంతుడు దేవుడని, తండ్రి అని. ఎవరు? క్రైస్తవులు యేసుక్రీస్తు నందున్న వారమై. సత్యవంతుడు ఎవరు? దేవుడు. ఇప్పుడు చూడండి, ఆ సత్యవంతుడైన ఆయనే. ఎందుకండి అలాగా మడతెట్టేస్తారా లేఖనాలని? ఆయన ఎవడో పెట్టాడు, మీరు కూడా ఎట్టేయటమే. చూడండి, బైబిల్ క్లాస్లోనే నేర్చుకోవాలి. మనం బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏది పడితే అది మాట్లాడకూడదు. మనం అక్కడ కరెక్షన్ చేసుకోకూడదు, ఇక్కడే కరప్షన్ అవ్వాలి. కరప్టెడ్ అనేది ఇక్కడే జరగాలి. సరే, చదివేద్దామా? చదివేద్దామని. సరే కాబట్టి ప్రభువుని యేసుక్రీస్తు వారు శరీరంలోకి రాకముందు ఎక్కడున్నారు? ఆయన దేవుని దగ్గర ఉన్నారు, దేవుడై ఉన్నారు. మానవుడు అయిన తర్వాత దేవుడు కాదు. మానవ రూపంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమవడు? ఆయన స్వరూపాన్ని విడిచిపెట్టేసాడు. రిక్తుడిగా ఏమీ లేనివాడుగా చేసుకున్నాడు అనమాట. ఆస్తులు ఉన్నాయి, అమ్మేసుకున్నాడు, ఏమీ లేనివాడు కింద ఉన్నాడు అనుకోండి. ఏమంటారు? అతను ఆస్తులు ఉన్నవాడు అంటారా? ఒకప్పుడు ధనవంతుడు, ఇప్పుడు మాత్రం ఏమీ లేనివాడు. అది ప్రభు గురించి మాట్లాడాల్సింది. అదేంటి, ఒకప్పుడు దేవుడు అయినవాడు ఇప్పుడు ఎలా మారిపోతాడండి అంటే, మారాడు కాబట్టి. ఒకప్పుడు ధనవంతుడు దరిద్రుడు అయ్యాడంటే మారాడా మారలేదా? అది మారాడన్నప్పుడు ధనవంతుడు అంటారు అతన్నే. ఏమంటారు? ఒకప్పుడు ధనవంతుడైనా దరిద్రుడు అయిపోతే ఏమంటారు? దరిద్రుడే అంటారు. ధనవంతుడు అంటారా? ఇవన్నీ చాలా ధనవంతుడు అంటారా? కానీ ఆయన పూర్వం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఒకప్పుడు ఎవరు? ధనవంతుడు. సేమ్ యేసు ప్రభు గురించి అలా మాట్లాడారు.
దరిద్రుడు అయిన తర్వాత దరిద్రుడే అనాలి. అలాగే మానవుడు అయిన తర్వాత ఏమనాలి? మానవుడు అనాలి. దేవుని కుమారుడు అయ్యాడు కాబట్టి దేవునితో ఆ దేవుని యొక్క కుమారుడు అయ్యాడు కాబట్టి తిరిగి లేచిన తర్వాత దేవుని కుమారుడు అయ్యాడు కాబట్టి కనుక దేవుని పక్షంగా పరిపాలించే రాజు అన్నా పర్వాలేదు. అదే దేవుడు పంపించిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ప్రభు అని అలా మాట్లాడినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. దేవుని కుమారుడు అని ఎక్కువ శాతం మనం అంగీకరించాలి. డాక్టరీని కరెక్ట్గా ఉందా? దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, ఆయన కూడా ఒక్కడే, మరియు ప్రభు ఒక్కడే. అవునా? మరి అంత స్పష్టంగా చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలా? మనం కూడా అలాగే చెప్పాలి. అంతేగాని యేసు ప్రభు వారు కూడా దేవునితో సమానుడు కాబట్టి భూమి మీదకి వచ్చినా ఆయన దేవునితో సమానుడు కాబట్టి ఆరాధన పాత్రుడు అట్లా చెప్పేసి ఏ పెడతాయి రిఫరెన్స్లు లింక్ చేసేసి మాట్లాడామనుకోండి, లేఖనాలు మనల్ని నువ్వు తప్పు చెప్తున్నావు అని చెప్తాయి. రైట్. దేవుని యొద్ద నుండి పంపన్న ఒక మనుష్యుడు ఉండేను. ఎవరైనా? యోహాను. అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును సాక్ష్యించుడు సాక్షిగా వచ్చాను. వెలుగును గూర్చి సాక్ష్యం అంటే వెలుగు ప్రభు అని యేసుక్రీస్తు. వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి సాక్షిగా వచ్చాను. సాక్షి అనే మాట ఎందుకు వాడాడు తెలుసా? యోహాను సువార్తలో భూమి మీదకి యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చాడు అని చెప్పడానికి. అతడు వెలుగై ఉండలేదు. ఎవరు? యోహాను గారు వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి అతడితో వచ్చాను. నిజమైన వెలుగు నేను. ఎవరైనా అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఎవరు? ప్రభైన యేసుక్రీస్తు వారు. ఆయన లోకంలో ఉండేను. లోకం ఆయన మూలంగా కలిగాను, కానీ లోకం ఆయన తెలుసుకోలేదు. యేసుక్రీస్తు వారి ద్వారానే లోకం కలిగింది, ఆయన బట్టి, ఆయన ద్వారా. కానీ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన అసలు గ్రహించలేదు. ఈయన ద్వారానే సమసృష్టి కలిగిందని ఎవరు గ్రహించలేకపోయారంట. లోకం ఆయన మూలంగా కలిగిన లోకం ఆయన తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయులు ఎదుగు వచ్చాను అంటే ఎవరి దగ్గరికి? యూదుల దగ్గరికి. ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు, అంటే యూదులు ఆయన్ని అంగీకరించలేదు. 12వ వచనం అండర్లైన్ చేసుకోండి. తన్ను ఎందరు అంగీకరించరు? స్వకీయులు అంగీకరించలేదు, కానీ ఎందరు అంగీకరించరు? వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని అయితే ఎవరైతే అంగీకరించారో వాళ్ళు దేవుని పిల్లలయ్యే అధికారాన్ని ఇచ్చాడంటే. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా మనం దేవునికి పిల్లలం. యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి మనం పిల్లలమయ్యే అధికారం ఆయన ద్వారానే అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ద్వారానే మనకి అనుగ్రహించబడింది అన్నమాట. వారు దేవుని వాళ్ళు పుట్టిన వారే. ఎవరాళ్ళు? యేసుక్రీస్తు నందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఎవరో దేవుని వాళ్ళు పుట్టిన వారే. కానీ రక్తం వలనైనా శరీరేచ్ఛ వలనైనా అంటే ఏంటి? మనుష్య ఏచ్ఛల వలనైనా పుట్టినవారు. అదే మానవుల దేహాలు, మానవ జీన్స్ కాదనమాట, బీజం కాదు, మానవ బీజం కాదు. అర్థమైందా? దేవుని వాక్యం అక్షయ బీజం నుండి పుట్టినవారని 1 పేతురు పత్రిక 1:21-22 వచనాల్లో చెప్పడం జరిగింది. దేవుని పిల్లలకైన అధికారం అనుగ్రహించాడు. వారు దేవుని పిల్లల వలన దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనా శరీరేచ్ఛ వలన పునిషేచ్ఛ వలన పుట్టినవారు కాదు. కాబట్టి ఆ వాక్యము శరీరధారి కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య. ఏ వాక్యము? ఆది యందు ఉన్న దేవుని దగ్గర ఉన్న ఆ వాక్యము శరీరధారి అయి కృపాశక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చు,
నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే ముందటి వాడాయనని నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరం కృప వెంబడి కృప పొందుతమి. యేసుక్రీస్తునందు ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, అవునా? నిర్గమాకాండ 20వ అధ్యాయం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. కాబట్టి యోగ్యత లేనటువంటి వాడికి యేసుక్రీస్తు వారి ద్వారా యోగ్యతగా అనుగ్రహించబడడం, సత్యం అనేది అనుగ్రహించబడడం యేసుక్రీస్తు వారి ద్వారానే కలిగిందనమాట. ఎవడు ఎప్పుడైనా దేవుని చూడలేదు. ఎప్పుడు అది తిమోతి రాసిన మొదటి పత్రిక 6:16 కదా. అలాగే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. ఎవడు ఎప్పుడు దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరిచాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని. కాబట్టి ఎవడో ఎప్పుడు దేవుని చూడలేదు, అద్వితీయ దేవుడే ఆయన బయలుపరిచాడంటే అద్వితీయ దేవుడు ఎవరిని బయలుపరిచాడు? పుట్టినోట్లు అది నేను మాట్లాడాను, చదువుతున్నాను చూడండి. పుట్టినోట్లు పెట్టి ఎవడనూ ఎప్పుడూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ దేవుడే ఆయన బయలుపరిచాడు. మూల భాషలో కుమారుడే అని ఇచ్చాడు. ప్రాచీన ప్రతులంట, మూల భాష కాదు ఇది. ఏమన్నాడైనా ప్రాచీన ప్రతులు. ఏ అబద్ధ ప్రవక్త రాసేసి ఉంటాడు ప్రాచీన ప్రతి. కాబట్టి సెంటెన్స్ అవుతుందా? సెంటెన్స్ సెట్ అవుతుందా? మరే అద్వితీయ దేవుడే అద్వితీయ దేవుని బయలుపరచాడంటే ఎలా ఉంటుంది? అది కరెక్ట్. అది అందుకని చాలా అద్భుతంగా వివరించారు ఆయన. యేసుక్రీస్తు వారు తండ్రిని బయలుపరిచారంటే ఆయన ఏమై ఉన్నారు, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన గుణం ఏంటి, ఆయన స్వభావం ఏంటి, అన్నీ ఆయన బయలుపరిచాడు. అంటే బోధల ద్వారా, అంటే బోధించడం ద్వారా, రెండవది జీవించడం ద్వారా. బోధించడం ద్వారా, జీవించడం ద్వారా తండ్రిని బయలుపరిచారనమాట. అంతేకాని తండ్రే ఆయన కాదు, తండ్రే ఆయన కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. 19 నుంచి యోహాను గారు బాప్తిస్మిచ్చి యోహాను. నీవెవడు అని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులు లేవీలు యోహాను వద్దకు పంపినప్పుడు అతడు వచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తుని కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నువ్వెవరు అని, నువ్వు ఏలియావా అని అడగ్గా అతడు కానెను. ఆయన తెలియదు కదా మరి. నువ్వు ఆ ప్రవక్తవా అని అడగ్గా, ఏ ప్రవక్త? దేశకాను 16 ఉన్నారు కదా, నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగాడు. కాదన్నాడు. కాబట్టి మరి నువ్వెవరు? మమ్మల్ని పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వాలి, నేను కూర్చి నీకేం చెప్పుకుంటానో అతను అడిగారు. అందుకు నేను ప్రవక్తని యెషయా చెప్పినట్టు నేను ప్రభుత్వం సరళం చేయడని అరణ్యంలో ఎలుగెత్తు ఒక శబ్దం అని 42:2లో 40 అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో చెప్పబడిన ఆయన్ని నేను, యెషయా ఎవరి గురించి ప్రవచించాడో ఆయన్నే నేను చెప్పాడు అనమాట. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కానియల్లా ఎందుకు బాప్తిసం ఇస్తావని అతన్ని అడగ్గా, యోహాను నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు మీకు మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరగరు, ఆయన చెప్పుల వారిని ఇప్పటికైనా నేను యోగ్యుని కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిసం ఇస్తున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనీయులు ఈ సంగతులు జరిగినాయి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోకపాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడని నేను ఎవరి గురించి చెప్తున్నావు, ఆయనే ఈయన అన్నాడు. ఏమన్నాడు ఈయన? మనుషుడు అన్నాడా దేవుడు అన్నాడా?
నేనే ఆయనని ఎరగనైతిని, కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమటుకు నేను నీళ్ళలో బాప్తిజం ఇస్తూ వచ్చిందని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిస్తూ ఆత్మ పావురం వల్ల ఆకాశం నుండి దిగువచ్చుడు చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను. నేను ఆయన ఎరగనైతిని, కానీ నీళ్ళలో బాప్తిజం ఇస్తున్న నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగివచ్చిట చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యము ఇచ్చితిని అన్నమాట. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితిని అన్నమాట. ఈయనే దేవుని పక్షంగా పరిపాలించే రాజు అని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చాను అన్నమాట. అంతేనా? మర్నాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇద్దరు నిల్చుండగా అతడు నడుస్తున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్లని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించారు. ఆ ఇద్దరు శిష్యులు ఒకరు యోహాను గారు, ఒక ఆయనేమో ఆంద్రేయ. యేసు వెనక్కి తిరిగి వారు తను వెంబడించుడు చూసి మీరు ఏమి వెతుకుతున్నారని వారిని అడగ్గా, వారు రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని ఆయన అడగారు. రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం. రబ్బీ అంటే హెబ్రీ భాషలో బోధకుడని అర్థం. వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలం చూసి ఆ దినమున ఆయన వద్ద బస్సు వేసారు. అప్పుడు బాగా రమారమి 4 గంటల వేళ అయ్యను. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడు ఆంద్రేయ. యోహాను మాట అంటే ఎవరి మాట? బాప్తిజం ఇచ్చే యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో సీమోను పేతురు యొక్క సహోదరుడిని ఆంద్రేయ. మొదట తన సహోదరుడిని సీమోను చూసి మేము మెస్సియాను కనుగొంటామని అతనితో చెప్పి యేసుని వద్దకు అతను తోడుకుని వచ్చాను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూసి నువ్వు యోహాను కుమారుడు అని సీమోనువు, నువ్వు కేఫా అనబడిందని చెప్పాను. కేఫా అను మాటకు రాయని అర్థం అన్నమాట. యోహాను గారు ఒక ఆయన ఆంద్రేయ. ఎందుకని మరి ఆయన శిష్యుల్లో ఈ జబదయి కుమారులు వీళ్ళు కలిసి ఉండేవారు. ఎవరో ఈ వలలేసి అదే చేపలు పట్టేవాళ్ళు పేతురు, యోహాన్లు, ఈ ఆంద్రేయులు, వీళ్ళందరూ కూడా మత్తయి 4 చెప్పినప్పుడు వాళ్ళు చేపలు పడుతున్నారు, వీళ్ళు చేపలు పడుతున్నారు. ప్రభు వెళ్ళి చెప్పి మీరు నా వెంబడి రండి, నేను మనుషుల పట్ల జాలరుగా చేస్తానని చెప్పేశారు ప్రభు. కాబట్టి పేతురు గారు వచ్చారు, యోహాను గారు వచ్చారు, యాకోబు గారు కూడా వచ్చేసారు. మిగతా వాళ్ళందరి పరిచయాలు ఉంటాయి, కానీ యోహాను పరిచయం ఉండదు కదా. కాబట్టి యోహాను గారు అన్నమాట. మరునాడు ఆయన గల్లీకి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సయిదు వాడు అనగా ఆంద్రేయ, పేతురు అని వారి పట్టణ కాపురస్తుడు. మరునాడు ఆయన గల్లీకి వెళ్ళి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని చెప్పాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు. ఫిలిప్పు మరలా శిష్యుడయ్యాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఇప్పుడు 5 ప్రారంభం అన్నమాట. ఫిలిప్పు నతనేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని కూర్చో రాసిరో ఆయన కనుగొంటమి, ఆయన యోసేపు కుమారుడని నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. నజరేయుడు అనే మాట వాడాడు కదా, నజరేతులో ఉన్నాడు కాబట్టి నజరేయుడు అని వాడాడు. అయితే బెత్లెహేంలో పుట్టాలి కదా, నజరేతులో ఏంటని నన్ను కాపాడు. అందుకు నజరేతులోని మంచిది ఏదైనా రాగలదా అంటే అక్కడ ఏ ప్రవక్త పుడతాడని చెప్పలేదు అని అతను అడగ. వచ్చి చూడమని పిలుపుతా నేను. యేసు నతానేలు ఎదురు వచ్చి చూసి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతను ఏంది ఏ కాపడం లేదని అతను కూర్చు చెప్పాడు. హృదయం ఎరిగినవాడు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు హృదయాలు ఎరిగినవాడు కాబట్టి ఆయన తెలియపరిచాడు అనమాట. అందుకని ఆయన ఏమన్నాడంటే ఏ కపటము లేదని, ఏ మోసం లేనివాడినా అని చెప్పేశాడు. నన్ను ఎలాగ ఎరుగుదువు అని నతానేలుని అడగ్గా, నతానేలు ఆయన్ని అడగ్గా యేసు పిలుపు నిన్ను పిలవక మునిపే నేను
నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూస్తున్నాను అతను చెప్పాను. నతనేలు బోధకుల నువ్వు దేవుని కుమారుడు ఇశ్రాయేల్ రాజు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. దేవుని కుమారుడు ఇశ్రాయేల్ రాజు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఆయనకు అర్థమైంది. ఆయన గురించి ఆయన చెప్పినప్పుడు ఆయనకు అర్థమైంది. వీటికంటే గొప్ప అందుకు యేసు అంజూరపు చెట్టు కింద నేను చూస్తానని నేను చెప్పినందువల్ల నువ్వు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూద్దామని అతనితో చెప్పాను. మరియు ఆయన మీరు ఆకాశం తెరవబట్టి దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటి దిగుటి చూతులని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారానే దేవదూతలు భూమి మీదకి రావటం వెళ్ళటం అనేది జరుగుతుందని చూస్తారనమాట. పాత నిబంధనలో దేవుని అధికారం, కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు అధికారంలో దేవదూతలు వస్తారు వెళ్తారన్నమాట. అది విషయం. మొదటి అధ్యాయంలో ఆదిలో దేవుని దగ్గర ఉన్న యేసుక్రీస్తు వారు, లేకపోతే దేవుని దగ్గర ఉన్న దేవుడై ఉన్న ఆయన శరీరాన్ని ధరించుకొచ్చారు. దానికి యోహాను యొక్క సాక్ష్యాన్ని, యోహాను సాక్ష్యం ఇచ్చుట, రెండోది ఆయన శిష్యులు అని రాసుకోవాలి. ఆయన శిష్యులు ప్రారంభం. ఇప్పుడు యోహాను శిష్యులే యేసుప్రభు శిష్యులు అయ్యారు తెలుసా? ఎందుకంటే మరి ఆయన తర్వాత ఈయనే కాబట్టి. మనకెవరు శిష్యులు ఉండకూడదు, మనకెవరైనా సహోదరులే తప్ప. రెండో అధ్యాయం. అవును, ఈయనే మనుషుడిగా ఇక్కడ ఉన్న మనుషుని బట్టి మాట్లాడాడు అక్కడ. అవును. ఏది ఎన్నో వచ్చిన అది ఏమని దేవుని అదుని పంపను, కానీ ఈయన ఆదిలో దేవుని దగ్గర ఉన్నాడంట. ఆ పదం వాడిన ఈయన ఆదిలో ఎక్కడ ఉన్నాడంట? దేవుని దగ్గర ఉన్నాడంట. మరి యోహాను గారు దేవుని దగ్గర ఆదిలో ఉన్నాడా? పని యోహాను కంటే గొప్పవాడు కదా, అవునా కదా? దేవుని యొద్దన ఉన్నాడంటే ఆయన దేవుని దగ్గర ఉన్నవాడు శరీరధారిగా వచ్చాడని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. రెండో అధ్యాయం. రెండో అధ్యాయం చూడండి ఒకసారి. మూడో దినాన గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడేనని. యూదులు శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణల్లో నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని అదుకు తీసుకుని పోండి అని చెప్పగా వారు తీసుకుని పోయారు. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన వారికి పరిచారకులకి తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి
ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయాను. అంటే చెడిపోయినది అనమాట, పాడైపోయిన రసం. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. ఆయనకి తెలీదు, ఈయనకి తెలియదు. ఎవరికి? ఆ పెళ్లి కొడుకుకి తెలియదు, ఈయనకి తెలియదు. అర్థమైందా? అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతమైన కార్యం చూడండి. మనకి ఎలాగైతే వివాహాల రోజుని ఏదో డ్రింక్లను లేకపోతే రసనాను ఏదో ఏదో ఇస్తారు కదా, అవునా కదా? వాళ్ళకి ద్రాక్షరసం, వాళ్ళ దేశం పంట కాబట్టి ఏమి ఇచ్చారు? ద్రాక్షరసం. వివాహాల్లో ద్రాక్షరసం. మీరేమి ఇస్తారు? సారా ఇస్తారా? చెప్పండి, ఒకనాడు ఏమి ఇచ్చేవారో చెప్పండి కరెక్ట్గా. అది అద్భుతమైన మాట, అది ఏది నిజాయితీ కలిగిన మాట కదా. మనమైతే మామూలుగా సారా ఇస్తాం మన పెళ్ళిళ్ళకి వస్తే, అది మన యొక్క బ్యాక్గ్రౌండ్, అది మన స్టేటస్, అది ఏది మనకున్న ఘనత. అంతేనా? మన లెవెల్ అది. వాళ్ళేమో ద్రాక్షరసం అన్నమాట. వాళ్ళు కూడా ఎక్కువ ద్రాక్షరసం తాగితే అది కూడా మొత్తునిచ్చేది కాబట్టి, మొత్తుగా ఉన్నప్పుడు కొంచెం పాత రసం, ఎక్కడ కల్తీ రసం ఏమైనా ఉంటే పోసేస్తారంటే వీళ్ళకి. అర్థమైంది? మనోళ్ళు కూడా ఫుల్గా మందు ఎక్కువైపోయింది అనుకోండి, కానీ నీళ్ళు కలిపేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. అదే మందు అని తాగేస్తారు. అవునా? సేమ్ అలాంటిది అనమాట. అది మనమేమో ఇది ఇస్తాం, అదేమో వాళ్ళు అది ఇస్తారు. ఏదేమైనప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం గలిలీలో మొట్టమొదటిగా నీళ్లను ద్రాక్షరసంగా చేశారు. మాటతోనే లోటుని తీర్చారు కదా. మాటతోనే లోటుని తీర్చారు. ఒక మాట అంతే. నీళ్ళు ముంచని పట్టుకెళ్ళమన్నాడు, అంతే. అవునా? ఆ రొట్టెలని చేపలని అయితే కృతజ్ఞతలు చెల్లించారు. ఇదేమి లేదు, అందులో పట్టుకెళ్ళండి, ముంచండి, పట్టుకెళ్ళండి అన్నారు, అంతే. మన దగ్గర ఉంటే మన ప్రభుని ఎలా వాడేద్దామంటారా? అయ్యా అని ఎక్కడున్నా సరే పరిగెత్తి వెళ్ళిపోయి మీరు రావాలయ్యా అని చెప్పేసి తీసుకుపోతాం. అవునా? మొత్తం దేశమంతా తిప్పేస్తాం మనం. కాబట్టి మొట్టమొదటి సూచక్రియ అనమాట ఇది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వివాహము అంగీకరించారంటానికి, వివాహానికి ముద్రేశారంటానికి, వివాహాన్ని సమ్మతించారంటానికి ఈ విషయాన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఒకటి, ఆయన మొట్టమొదటి చేసిన అద్భుతం లేకపోతే సూచక్రియ. తర్వాత రెండో విషయం ఏంటంటే ప్రభు వివాహాన్ని సమ్మతించారు అన్నమాట. వివాహాన్ని సమ్మతించారు అని చెప్పడానికి. గలిలీలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చూసారా? ప్రతి అధ్యాయంలో ఆయన యందు విశ్వసించిన వాళ్ళు, విశ్వసించలేని వాళ్ళు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, ఆయన యందు విశ్వాసం ఉంచలేరు. విశ్వసించినట్టు వాళ్ళు అంటే విశ్వసించిన వారు అని అంటే దేహంలోకి వచ్చి ఉన్న ఆయన్ని విశ్వసించారని చెప్పేసి మాట్లాడారు. 13వ వచనం, 12వ వచనం. ఆ తర్వాత ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయన శిష్యులు కపెర్నహూముకు వెళ్ళి అక్కడ కొన్ని దినాలు ఉన్నారు. యూదులు పస్కా పండుగ సమీపంగా యేసు యెరూషలేముకి వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావుర పిల్లలను అమ్మవారిని, రోకలు మార్చువారిని, అంటే రోకలు అంటే నాణేలు, మార్చువారిని కూర్చుండి చూసి త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లను దేవాలయాన్ని తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లల పడద్రోసి పావురాలు అమ్మవారితో వీటిని ఇక్కడ నేను పోండి, నా తండ్రి వీళ్ళు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. అర్థమైందా? దేవాలయంలో ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. నిజానికి గొర్రెపిల్ల అని వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు మొక్కుకుని ప్రత్యేకించి తీసుకెళ్ళాలి. కాబట్టి రాను ఏమైందంటే దూరం నుంచి వాళ్ళు మేకపిల్లల్ని అవి తెచ్చుకోలేక, కొన్ని అంటే గొర్రెలను అట్లా తేలేక, మీ గొర్రెలు కాదు ఇక్కడ ఈ దేవాలయంలో గొర్రెలు కొనండి అని చెప్పేసి, మేకలు కొనండి అని చెప్పేసి శాస్త్రులు పరిచయులు
ఒక రూల్స్ పెట్టారనమాట వ్యాపారం కోసం. ఆ వచ్చిన కమిషన్ అంతా ఏం చేయాలి, ఎక్కువ రేట్లకు అమ్మేసి ఇవ్వరండి. భయంకరమైన ఎక్కువ రేట్లకు అమ్మేసి కొరి పిల్లల్ని వాటిని పావురు పిల్లల్ని అమ్మేసి ఎక్కువ రేట్లకు అమ్మేసి ఆ కమిషన్ని శాస్త్రులు ప్రధాన యాజకులకు ఇచ్చేవారు అనమాట. అర్థమైందా, అర్థం లేదా? కాబట్టి అంతా కూడా వ్యాపారం అనమాట. ఇంకా దేవాలయంలో పవిత్రంగా జరగాలి కదా. మొక్కుబడి చేసుకున్నవాడు యథార్థంగా తీసుకొచ్చి ఏం చేయాలి, ఆయనకి బలి అర్పించాలి. వారికి ఆయన సంపాదనలో దేవునికి ఇవ్వాలి. అయితే ఇక్కడ నాణ్యాలు మార్చే విషయంలో మీరు ఈ యొక్క దేవునికి ఇచ్చే విషయంలో మీరు రోమా ప్రభుత్వంలో ఉన్న వాడు బొమ్మతో ఉన్న నాణ్యం వేయకూడదు, దానికి ప్రతిగా ఇగో వెండి నాణ్యాలు మేము ఇస్తాం అని చెప్పేసి వీళ్ళు నాణ్యాలు మార్పిడి జరిగిందనమాట. లేకపోతే యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు రోమా ప్రభుత్వం ఉన్న ముద్ర ఉన్న నాణ్యాలన్నీ కూడా పట్టుకెళ్ళి వేసేసేయాలి. తప్పేం కాదు, అది దేవాలయ సొమ్ము. కానీ వీళ్ళు ఏం చేశారంటే వ్యాపారం కింద మార్చేశారనమాట. నేడు కూడా క్రీస్తు సంఘాలలో కూడా ఏం చేశారు, కొంతమంది ఏం చేశారు, క్రీస్తు సంఘాలు కూడా ఏం చేశారు, వ్యాపారాల కింద మార్చేశారు అంతే. జస్ట్ మన స్వార్థం కోసం ఏం చేసామంటే మన యొక్క భక్తి కోసం, అది మన యొక్క లబ్ధి కోసం ఏం చేస్తున్నామంటే వాళ్ళని ఉపయోగించుకుంటున్నాం అంతే. అంటే ఇప్పుడు ఆర్థికంగా సహాయం తీసుకోకూడదని కాదు, దాని విషయంలో నేను మాట్లాడట్లేదు సుమా, తప్పు కాదు అది. సంఘానికి అన్ని విషయాలు తెలియాలి. అయితే స్థానిక సంఘాలకి మనం ఉన్నట్టుగా బోధిస్తూ వాక్యానుసారంగా నడిపించాల్సిన బాధ్యత ఉందన్నమాట. సంఘాలని మనం అబద్ధ బోధకుల్లాగా రాబడి కోసం మాత్రమే వాడుకోకూడదు, రాబడికి మాత్రమే ఏం చేయకూడదు, వాడకూడదు. అది విషయం. అలా చేస్తే కనుక దాన్ని వ్యాపార పిడిలుగా చేసిన వాళ్ళు అవుతాం అనమాట. ఇప్పుడు సంఘం ద్వారా కార్యక్రమాలు, పద్ధతులు, పనులు అన్నీ కూడా ఒక క్రమమైన దేవుని చిత్తానుసారంగా ఉండాలన్నమాట. వ్యాపార పిడిలుగా అంటే ఏంటి, ఇక లోక సంబంధమైన విధానాలు, పద్ధతులు, పెళ్ళిళ్ళు, అంటే పెళ్ళిళ్ళకి సంబంధించి వ్యాపారంలో సంబంధ విధానాలు, తర్వాత ఈ ఏదైనా ఏం చేసినా సంఘాలకు సంబంధించిన సంఘాల మీద వ్యాపార విధానాలను మనం చేయకూడదు అన్నమాట. సంఘము దేవుంది, మనం అందులో పనివాళ్ళు, అందులో ఎవరం పనివాళ్ళు. సందేశం చెప్పడం, జీతం తీసుకుని బతకడం అంతే. సంఘాన్ని మొదటి శతాబ్దం ప్రకారంగా నడిపించాలన్నమాట. అర్థమైందా? అంతేకాని దాన్ని మనము ఒక వ్యాపార కేంద్రంగా వాడుకుంటే రేపొద్దున లెక్కలోకి తీసుకుంటాడు. కాబట్టి దేవాలయంలో నుండి తోలివేసి రోకల మార్చు చలివేసి వారి బలాలు పడద్రోసి పావురాలు అమ్మవారితో వీటిని ఎక్కడ తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపార ఇల్లుగా చేయకూడదని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించడానికి వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకున్నారు. కీర్తన గ్రంథం కదా. అదే ఈ తండ్రి ఇల్లు అంటే ఇది దేవాలయం అనమాట. తండ్రి ఇల్లు అంటే ఇది అక్కడ భౌతికమైన దేవాలయం, యెరూషలేములో ఉన్న దేవాలయం అనమాట. వ్యాపారపు ఇల్లుగా మార్చేశారని దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి ఉందన్నమాట. కాబట్టి ఎంతమందికి క్రీస్తు సంఘాలని వాక్యానుసారం కట్టాలనే ఆసక్తి, తృష్ణ ఎంతమందికి ఉంది మీకు అర్థమవుతుందా? స్థానిక సంఘం ఎలా బతికితే అలా బతికారులే, మనకి ఎందుకు వచ్చిన గొడవ, మనకు రావాల్సిన సొమ్ము మనకు వస్తున్నాయి అని చెప్పేసి వదిలేయటం ఎంతవరకు సమంజసం? అర్థమైంది. వారు మొదటి శతాబ్దంలో వాక్యానుసారంగా నడిపించాలనే ఆ విధానాలని వాక్య ప్రకారంగా వాక్యానుసారంగా నడిపించే పద్ధతులు అవన్నీ కూడా మొదటి శతాబ్దం ప్రకారం నడిపించాలనే తృష్ణ, ఆసక్తి ఉంటే అర్థమైందండి. కాబట్టి మొదటి శతాబ్దం అంటే దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి ఉందన్నమాట. దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి ఉందన్నమాట. కాబట్టి వాక్యానుసారంగా వాళ్ళని పురుకొల్పడం, ప్రోత్సహించడం, అర్థమైంది, వాక్యానుసారంగా నడిపించడం, అన్ని విషయాల్లో కూడా, వివాహాల విషయాల్లో, అలాగే సంఘం నడిపించే వాక్యానుసారంగా పనిచేసే విషయంలో, అన్ని విషయాల్లో కూడా సంఘము దేవుని అదే మొదట అపోస్తుల బోధన అనుసరించినట్టుగా నడిపించాలన్నమాట. అలాంటి తీవ్రత మనకుంటే మనం కూడా దేవుని ఆలయాన్ని కూర్చున్న ఆసక్తి
ఉన్నట్టే అనమాట. మన ఆసక్తి అంతా దేని మీద ఉంది? సంఘం పాడైపోయినా పర్లేదు, మనం మాత్రం మంచి పనులు అవ్వాలి, బాగా వాక్యం చెప్పగలగాలి, ఇంటి అన్నీ పోతే పోని. మీకు అర్థమైందా? ఒక యూట్యూబ్ స్టార్ల లాగా తయారవ్వాలి. ఏ తారలో? యూట్యూబ్ స్టార్లు అవ్వాలి. నువ్వు చెప్పేది తప్పు అని చెప్పేసి ఆయన పడేసేయాలి కత్తెట్టి. వాడు పడిపోతే మనం గొప్పవాళ్ళం. ఈ టైప్ ఆఫ్లో ఉన్నారు వాళ్ళు. సంఘాల మీద తీవ్రత ఉంటే ఆడి మీద వీళ్ళ మీద దెబ్బలు. ముందు నీ ఇంట్లో, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో బాగోలేదు, వీళ్ళ ఇంట్లో బాగోలేదు, వీళ్ళు బాగోలేదు, వాళ్ళు బాగోలేదు అని చెప్పు, నీ ఇంట్లో బాగుందా? ముందు ఎవరు చూసుకోవాలా? మన ఇంట్లో వాళ్ళందరూ వాక్యానుసారంగా బాప్తిజం పొందారు లేదా అనే తృష్ణ మనకుంటే మనం వాళ్ళ యొక్క రక్షణ కొరకు మనం ప్రయాసపడతాం కదా. అప్పుడు వేరే ఇంటి కోసం ఆలోచించమా? ఆలోచించాం. అలాగే అనమాట అన్ని విషయాలు కూడా. అలాగే ముందు మన స్థానిక సంఘాలు వాక్యానుసారం కట్టబడి వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యానుసారంగా పనిచేసేలాగా నడిపించాలి ముందు. అర్థమైందా? ఇప్పుడు మీకు వచ్చేది 500 అనుకున్న వారానికి, అందులో ఒక 50 రూపాయలు బీదలకు తీసేస్తే మీకు 50 రూపాయలు తీసేస్తే నష్టమే ఉంది అందులో, అవునా కాదా? అలా అలవాటు చేయటం నేర్చుకోవాలి. తర్వాత ఒక క్లాసు పెట్టారనుకోండి సంఘం ద్వారా, ఆ క్లాస్కి సంఘంలో వచ్చిన డబ్బులు ఇదిగో మరి ఈ యొక్క నెలలో లేదా ఒక జరిగే క్లాస్కి ఆదివారం వచ్చిన దానం ఖర్చు పెట్టేస్తున్నాం, మరి నేను తీసుకోవట్లేదు అని చెప్పేసి అలవాటు చేసామనుకోండి, మీరు ఎందుకండి అని చెప్పేసి కొన్నాళ్ళకి వచ్చి వాళ్ళు కూడా భాగస్తులు అవుతారు. మరి నేను ఒక 500 ఉంటే ఒక మీటింగ్ పెట్టించేసి ఒక ఆయన పిలిచి వాక్యం చెప్పించుకోండి సంఘానికి. అప్పుడు కష్టపడే టైంలో అప్పుడు ఒక 500 ఉంటే అప్పుడు ఒక రైస్ ప్యాకెట్ వచ్చేది. అది సర్లే ఒక 2 కేజీలు 3 కేజీలు తెచ్చుకుందాలే, ముందు మీటింగ్ పెట్టేద్దామని చెప్పేసి మీటింగ్ పెట్టేసి, అంటే సందేశం అర్థమైంది కాబట్టి పేదరికంలో కూడా క్రీస్తు యొక్క సంఘంగా నడిపించాలనే తృష్ణ సుమారుగా 2004-05 నుంచి నాకు ఉండేదన్నమాట, నేర్చుకున్న కాడి నుంచి. మరి ఆ స్థాయి ఎక్కడికి చేరింది చెప్పండి? ఇప్పుడు ఆ తృష్ణ ఎక్కడికి వెళ్ళింది? ఆ యొక్క ఆసక్తి ఎక్కడి దాకా వచ్చింది? అనేక మందిని సువార్థికులుగా తయారు చేసేంత స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు, మొదటి శతాబ్ద బోధనను పరిచయం చేయడానికి, అవునా కాదా? మరి అప్పుడున్న ఆసక్తి, సంఘాన్ని నడిపించాలనే ఆసక్తి ఈనాడు సంఘం ద్వారా అనేక మందికి ఆత్మీయంగా నడిపించాలనే తీవ్రతను దగ్గర తీసుకొచ్చాడనమాట. అప్పుడే ఆసక్తి లేకపోతే జస్ట్ ఏదో వాక్యం నేర్చుకుని సంఘాన్ని చెప్పుకునేంత, సంఘాలని ఏదో నడిపించేలాగా సామాన్యంగా ఉంటే, ఆ తీవ్రత లేకపోతే, ఆ ఆసక్తి లేకపోతే ఇంతవరకు మనం రావడానికి అవకాశం ఉండకపోదు. మూల భాషలో నుంచి చూడగలిగే ఓ భాగ్యమని కూడా మాకు దేవుడు ఇచ్చాడంటే ఒక భాగ్యమే కదా మరి. అందుకే కదా మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నా సొంత అర్థాలు చెప్తున్నానా లేకపోతే బైబిల్లో చెప్తున్నాను, గ్రంథంలో చెప్తున్నాను? వాక్యానుసారంగానే కదా మాట్లాడుతుంటా. ఏదో మడత పెట్టేసి దాన్ని అలాగే ఇలాగే అని చెప్పేసి మిమ్మల్ని కనిపించేసి బుర్రలు సాయంత్రం దాకా మానసిక వ్యాధుల్లాగా మీరు ఏంటబ్బా అని కొట్టుకునేలాగా మిమ్మల్ని చేయట్లేదు కదా. కొన్ని మీటింగ్లకు వెళ్తే మా గతి అలాగ ఉండేది. కొన్ని మీటింగ్లకు వెళ్తే విన్నప్పుడు బాగానే ఉంది, మళ్ళీ ఇంకొకటి వేసి కూడా అమ్మ ఇదేం తలపోటురా బా అని చెప్పేసి కొట్టుకునేవాళ్ళు. ఒకప్పుడు పరిస్థితులు అయ్యి, ఇప్పుడు దేవుని వాక్యాన్ని అంటే పుస్తకాలన్నీ అర్థమైనవి కాబట్టి ఏ ఉద్దేశంతో రాయబడిందో ఈజీగా ఉంటుంది, అవునా కాదా? ఆ ఆత్మ నీళ్లు సాక్ష్యం ఎత్తాను అక్కడ మెంటలు వచ్చేసేది. అక్కడ చెప్పాను కదా మెంటలు వచ్చేసేదని. అంటే ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారంటే ఒకడే తండ్రి అనేవాడు, కుమారుడు అనేవాడు, పరిశుద్ధాత్ముడు అనేవాడు. అక్కడ నీళ్ళు ఉన్నాయి, రక్తం ఉంది. రక్తము నీళ్ళు అదే యోహాను సువార్తలో యేసు యొక్క దేహంలోంచి కారిని అని చెప్పాడు కదా. సాక్ష్యం చెప్పినాయి కదా. మరి నీరు సాక్ష్యం చెప్పింది యేసుప్రభు శరీరంలోంచి వచ్చానని, రక్తం సాక్ష్యం చెప్పింది యేసుప్రభు శరీరంలోకి వచ్చారని. రక్తం నీళ్ళు కలిసి ఉండేది శరీరంలోనే, ఇంకెక్కడ కలిసి ఉండవు. ఉంటాయా? ఉంటే నీళ్ళు ఉంటాయి అంతే. నీళ్ళు పక్కన రక్తం ఉంటుందా? మీ ఊర్లో ఉంటాయా? మరి రక్తం పక్కన నీళ్ళు ఏమైనా ఉంటాయా? మరి రక్తం ఉండేది శరీరంలోనే కదా, నీళ్ళు ఉండేది కూడా
శరీరంలోనే కదా, అది శరీరధారిగా వచ్చాడంటానికి రక్తము నీళ్ళు సాక్ష్యం ఇచ్చినాయి. పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం చెప్పాడు. ఏది? యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడండి అపోస్తలుల 2వ అధ్యాయం నుంచి కదా. మరి 3 సాక్ష్యాలు సరిపోతాయి కదా, 2 సాక్ష్యాలే సరిపోతాయి, కానీ 3 సాక్ష్యాలు కూడా సరిపోతాయి. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడంటాను 3 సాక్ష్యం ఇస్తున్నాను. ఒక ఆయన 3 అంటున్నారు ఏంటంటే, ఆ 3 అంటే ఇదేమో జల పదార్థం, అదే జడ పదార్థం, అదే 3 అంటాం అంటాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఇద్దరిని కూడా 3 అని పోల్చాడు. 3 సాక్ష్యం ఇస్తున్నాయని అంటే మరి పరిశుద్ధాత్ముడు ఏమైపోతాడు? అక్కడ పదార్థ సంబంధమైన దాంట్లోకి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మని బట్టి 3 సాక్ష్యం ఇస్తున్నారని చెప్పాడు. 3 అంటే తండ్రి ఈ టైపు. ఇక ప్రతి ఒక్కటి 3 ఏదంటే అదే అనమాట. ఆవు కంపోజింగ్ అనేది ఒకటి ఉండదు. కాబట్టి ఆవు గురించి తెలిసాడికి, ఆవుకి కట్టేయటం, నీళ్ళు పాలు ఇవ్వటం, పిడకలు చేయటం ఇవన్నీ అనమాట. అడవుల వల్ల ఉపయోగాలు అంటే అడవులు, చెట్ల వల్ల వర్షాలు కురిస్తే తర్వాత మంచి గాలి వస్తుంది. ఆ చెట్టుకి ఒక ఆవుని కట్టేశారు, ఆవుకి మళ్ళీ దూడ పుట్టింది, ఆ దూడకి మళ్ళీ అంటే మొత్తం ఇక ఏదైనా అక్కడ రాచి ముగింతాడనమాట. అలాగా ఇక మాట్లాడితే మళ్ళీ అక్కడికే వస్తారు. ఇక దాన్ని ఏమంటారంటే ఆవు కంపోజింగ్ అని చిన్నప్పుడుదిలే ఇది. అలా మాట్లాడకూడదు మనం. ఇప్పుడు ఎక్కడ సందర్భాన్ని అక్కడే అర్థం చేసుకోవాలి. అవునా కాదా? రైట్. మీకు అర్థమైపోయినట్టు ఉంది మొత్తం అంతా. మీకుందా ఆసక్తి? మీ ఇంటిని కూర్చొని ఆసక్తి ఉందా? దేవుని ఇంటిని కూర్చొని ఆసక్తి ఉందా? ప్రశ్నే కదా. ప్రతి సంఘ సభ్యుడికి వేయాల్సిన ప్రశ్న ఏంటి? మీరు దేవుని ఇంటిని కూర్చొని ఆసక్తి ఉందా, మీ ఇంటిని కూర్చొని ఆసక్తి ఉందా అంటే ఎవరైనా ఏం చెప్తారు? మాకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పినట్టు అంటాడు, ఏమండి మా ఇంటి మీద కాకపోతే ఎవరింటి మీద ఉంటుందండి? పొద్దున్న లేచి సాయంత్రం లేస్తే అర్థమైందా, డోక్రాలో అవి ఇవి పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, లేదా వాళ్ళకి కూర్చున్నాం, మొత్తం అంతా మా ఇంటి మీద ఉంది, ఆదివారం వచ్చి దేవుడు ఏదో సాయం చేస్తాడని అలాంటి ఆలోచనలే తప్ప అంత ఆసక్తి ఏం లేదండి. కాకపోతే కొద్దిగా ఎక్కడో ఉంది, ఎక్కడో ఉంది అని అంటే, కానీ ఆ చేద్దామంటే పనులు అవ్వవు. అవునా కదా? దేవునింటిని మీకు కూర్చొని ఆసక్తి ఉండాలి ప్రతి సంఘ సభ్యుడికి. అప్పుడు తను ఆరాధనగా మాండు, అలాగే మాన్నంటూ హెచ్చరిస్తాడు. అవునా కదా? సంఘాన్ని అందరూ కలిసి పనిచేస్తే, అవయవాలన్నీ పనిచేస్తే సంఘం క్షేమాభివృద్ధి అవుతుంది. అవదా? ప్రతి ఒక్కరికి ఉండాలి దేవుని ఇంటికి కూర్చో. ఒక సువార్తికుడికి ఉంటే అవ్వదు, సువార్తికుడికి ఉంటే అవ్వదు. సువార్తికుడికి ఉండాలి, కానీ సంఘ సభ్యులకు కూడా ఉండాలన్నమాట. కాబట్టి ఒక పాఠం ఏంటంటే, దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి నీకు ఉందా? అప్పుడు ప్రభువుకు ఉంది, అపోస్తులకు ఉన్నాయి. అవునా? మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు ఉన్నాయి. నేడు క్రైస్తవులైన మనకు ఉన్నాయా? మా ఇంటిని కూర్చున్న భక్ష్యం ఉందని మాకు, దేవుని ఇంటిని కూర్చి ఏమీ లేదండి మాకు అని చెప్పేస్తే రైట్. మన ఇంటిని కూర్చే ఆలోచన చేస్తే సరిపోద్ది సమయం. కాబట్టి యూదులు ఈ కార్యం చేస్తున్నావే, ఈ కార్యములు చేస్తున్నావే, ఏ చూసి క్రియను మాకు చూపేదమని ఆయన అడగగా, యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని లేపుతున్నాను వార్త చెప్పాడు. వాళ్ళకి ఆ షాక్. అది ఈయనేమో వాళ్ళకి అర్థం అవ్వకుండా చెప్తాడు ఆయన, మన ప్రభు. వాళ్ళకేమో షాక్. 46 సంవత్సరాలు కట్టారు, 3 రోజులు పడగొట్టి లేపేస్తావా అంటే ఏంటి అసలనే వాళ్ళకి ఆశ్చర్యం. అవునా కదా? మళ్ళీ నేనేమో అబ్రహాం కంటే ముందున్నాను అంటాడు ఆయన. ఏంటి నీకు 50 సంవత్సరాలు ఏమని ఆయన వేసినవన్నీ కూడా వాళ్ళకి షాకులే. ఆయన మాట్లాడుతుంది కాబట్టి నేనే జీవాహారం అంటాడు. ఏంటి ఈయన రక్తం ఎలా తినేస్తాడు, ఈయన శరీరం ఏదో రొట్టెలు ఆడుతున్నాడంటే ఈయన తినేయమంటాడు ఏంటి అని చెప్పేసి షాక్ వాళ్ళకి. చూసారా ప్రభువు చేసినవి.
నేనే నిజమైన మన్నాను అంటాడు ఆయన. అదే నేనే నిజమైన మన్నాను, పరలోకం నుంచి వచ్చిన మన్నాను అంటాడు ఆయన. అలాగా ఇది నేనే పునరుత్థానం జీవం అని అంటాడు. అవును ప్రభువా, ఎప్పుడో తిరిగిలో ఎత్తారు కదా అని అంటారు ఆవిడ. వీళ్ళకి అసలు ప్రభు చెప్పినవి ఏమి అసలు అంత స్థాయికి అర్థం మనకి మనం చదివాం కాబట్టి, జరిగిపోయినాయి కాబట్టి మనకు అర్థమవుతున్నాయి. కానీ ప్రభు కూడా మన కాలంలో ఉండి మనకు చెప్తే ఏంటి ప్రభువా అని అందు మనకే ఎలాగదు కదా, మనకు రాయబడిందే అర్థం అవట్లేదు మనకి. ఇంకా ఆయన వేసి ఇక జరగలేని వేసారంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకులే కొండ మీదకి వెళ్ళి పని చేసుకుందాం, నేను కూడా తిరగవద్దు, ఇంకా బాగుంది. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టారే, అంటే ఏ రోజు అనమాట, మహా ఏ రోజు. నీవు 3 దినాల్లో దాన్ని లేపుదువా అన్నారు. ఆయన ఏమో చనిపోయి తిరిగి లేచిన దాని గురించి ఆయన మాట్లాడాడు. అయితే ఆయన తన శరీరం అనే దేవాలయం గురించి మాట చెప్పాను. ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పిన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనము యేసు చెప్పిన మాట నమ్మిరి. లేఖనము యేసు చెప్పిన మాట నమ్మారనమాట. తిరిగి లేచిన తర్వాత అర్థమైందంటే వీళ్ళకి కూడా, ఎవరికి? శిష్యులకు కూడా. అంటే అప్పుడు కూడా ఏమయ్యారు? మనకులాగా అర్థం అవ్వకపోయినా కూర్చుని వెళ్ళిపోయారు అనమాట. చాలా చోట్ల ఒకసారి అర్థం అవ్వకపోయినా బాణం తీయాలి అని చెప్పేసి వెళ్ళిపోతాం అంటాం. అది క్లారిటీ లేదు. అలాగే శిష్యులు కూడా వేసిపోతే విని పోలే మనకి అర్థం తర్వాత చూద్దాం అనుకున్నారు. నేర్చుకునే వాళ్ళు ఎవరికైనా అంతే కదా, అవునా కదా? కొన్ని సంగతులు అర్థం కావు. నెక్స్ట్, ఆ పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలు చూసి ఆయన నామందు విశ్వాసం ఉంచారు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక, అండర్లైన్ చేయండి, ఆయన్ని తను వారి వశం చేసుకోలేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు గనక ఎవడనో మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యక లేదన్నమాట. పేతురు గారు కూడా అదే మాట మాట్లాడారు కదా. 21వ అధ్యాయంలో యోహాను సువార్తలో నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు నువ్వు సమస్తం ఎరిగినవాడు అని 17వ వచనం లాస్ట్ లైన్లో, నువ్వు సమస్తమును ఎరిగినవాడు, నేను ప్రేమిస్తున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సంపూర్ణంగా పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలని, ఆలోచనలని అన్నింటిని కూడా మాట్లాడారనమాట ఆయన. కాబట్టి 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు నీళ్లను ద్రాక్షారసంగా చేయటం మొదటి అద్భుతం. రెండవది దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తిని తెలియపరచుట. దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తిని తెలియపరచుట. అని రాసు. కాబట్టి అనేకులు ఆయన నామందు విశ్వాసం ఉంచారని 23లో చెప్పాడు కదా. అనేకులు ఆయన నామందు. కాబట్టి అక్కడున్న మొదటి శతాబ్దంలో ఉన్న సాని సంఘానికి ఏం చెప్తున్నారంటే యోహాను గారు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని యోహాను దగ్గర నుంచి కొంతమంది శిష్యులు ఆయన అంగీకరించారు. అలాగే సూచక్రియ చేసిన దాన్ని బట్టి కూడా విశ్వసించారు. అలాగే ఆయన చేసిన కార్యాలను బట్టి చాలామంది విశ్వసించారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మొదట 2 అధ్యాయాల్లో కూడా. 3వ అధ్యాయం యూదుల అధికారైన నీకోదేమని పరిచయుడు ఒకడు నేను. అతడు రాత్రి ఏందో ఆయన వద్దకు వచ్చి, బాధకుడా నువ్వు దేవుని వద్ద వచ్చిన బాధకుడు అని నేను ఎరుగుతాను. దేవుడు అతను తోడే ఉంటేనే కానీ నువ్వు చేస్తున్న క్రియలను ఎవడనూ చేయలేను ఆయన అతనితో చెప్పాను. అంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ సూచక్రియలు చేస్తున్నానని చెప్పాడు అనమాట. అందుకు యేసు అతనితో,
ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేని నీతో నిశ్చయముగా చెప్పాను. ఈయన షాకు. పెద్దోడు, గ్రంథం ఎరిగిన, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు కొత్తగా జన్మించడం అంటే ఈయనకు అనుమానం వచ్చేసింది. కొత్తగా అంటే మళ్ళీ తల్లి గర్భంలోకి ఎలాగెళ్తామయ్య బాబు, తల్లి గర్భంలోకి ఎలాగెళ్తాం అన్నాడు ఎంతైనా. అవునా? అంటే ఆయన పైనుండి జన్మిస్తేనే కానీ అంటే పైన పరలోక సంబంధమైన జన్మ అనమాట. వాక్యానుసారంగా జన్మిస్తేనే కానీ ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా అంటే ఏంటి, వాక్యానుసారంగా మనకి అప్పుడైతే పరిశుద్ధాత్ముడు బోధించిన దాని మూలంగా నీటిలోను, ఇప్పుడైతే పరిశుద్ధాత్ముడు బోధించిన సందేశం మూలంగా వాక్యానుసారంగాను నీటిలోను బాప్తిసం అనమాట. వాక్యానుసారంగా వాక్యం అంటే దేవుడు ఉన్నాడు, యేసు దేవుని కుమారుడని విశ్వసించి నీటిలోకి వెళ్తే అతను బాప్తిసం జన్మించాడనమాట. అది ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఒకడు దేవుని రాజ్యంలో చూడడు అని చెప్పాడు అనమాట. దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారు కదా వీళ్ళు. మరి అందుకు నీకు ఏం ముసలివాడైన మనుషులు ఎలాగ జన్మింపగలడు? ఆయనకు మళ్ళా భౌతికమైన ఆలోచనే వచ్చింది ఆయనకి. రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశం జన్మింపగలడా ఆయన అడగ. ఏ సెట్లను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు నీతో నిశ్చయముగా. పరిశుద్ధాత్మ ద్వారా బోధించిన పరిశుద్ధాత్మ ప్రకారంగా, పరిశుద్ధాత్మ బోధించిన సందేశం ప్రకారంగాను. రెండోది నీటిలో అనగా నీటిలోకి వెళ్ళి బాప్తిసం పొందడం. బాప్తిసం అంటే నీటిలో ముంచబడడం. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా అలాగే నీటిలో ముంచబడడం ద్వారా ఒకడు దేవుని రాజ్యంలో ఏమవుతున్నాడు, ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుకనే అపోస్తలకార్యంలో బాప్తిసం పొందిన వారు అనేక మంది చేర్చబడ్డారన్నమాట, రాజ్యంలో చేర్చబడ్డారు. తీతుపత్రిక 3:5-6 వచనాల్లో కూడా పునర్జన్మ సంబంధమైన స్నానం అని మాట్లాడడం జరిగింది. అప్పుడు ఒకడు ప్రవేశించడం అనమాట. ఇంతకీ బాప్తిసం పొందడం అనేది ఏంటి? ప్రవేశం. నిన్న మనం మాట్లాడుకున్న పేతురుపత్రికలోంచి దేవ స్వభావంలో పాలువారైతే ఏంటి? సమృద్ధి అయిన ప్రవేశం. అది ప్రవేశం అనేది జస్ట్ లోపలికి అంటే దేవుని సంఘంలో ప్రవేశించడం, ఆయన రాజ్యంలో ప్రవేశించడం అనేది, ఆయన రాజ్య పౌరుషత్వాన్ని కలిగి ఉండడానికి ఇది సమృద్ధిగా అనేది దాన్ని ఏం మాట్లాడాడంటే సొంతం చేసుకోవటం అనమాట. దాన్ని ఏమన్నారు? సొంతం చేసుకునే కార్యక్రమం ఎప్పుడది? దేవ స్వభావంలో పాలువారైతేనే ఆ రాజ్యాన్ని ఏం చేసుకుంటాం? స్వతంత్రించుకుంటాం. ఇదిగో 25 అధ్యాయంలో చెప్పాడు కదా మత్తయి సువార్త 30, 31, 32లో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ రండి, లోకం పుట్టినది మొదలుకొని ఆయన రాజ్యాన్ని ఏం చేయండి? స్వతంత్రించుకోండి. అంటే ఏంటి? సంపూర్ణంగా కలిగి ఉండడం. ప్రవేశం వేరు, కలిగి ఉండడం వేరు అనమాట. ఆ విషయం ఈయనకు అర్థం కాలేదు. ఎవరికి? ఉపదేశకుడికి. ఆయన మళ్ళా ఎలా జన్మిస్తాడు ముసలోడు అంటున్నాడు ఆయన. ప్రభు చెప్పిన సందేశం ఆత్మ సంబంధమైనవి కాబట్టి, పరలోక సంబంధమైనవి కాబట్టి, భూ సంబంధమైన మనస్తత్వం కలిగిన వాళ్ళకి అర్థం కాలేదు కొంతమంది. అయితే ఈయన శిలువ మరణం దాకా ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో వెంబడించాడు అనమాట. శరీరం మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మించాలని మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దు. గాలి తనకి ఇష్టమైన చోటు విసురును, నువ్వు దాని శబ్దాన్ని ఎందుకు కానీ దాన్ని ఎక్కడి నుండి వచ్చినా ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు ప్రతివాడు అలాగే ఉన్నాడు. అదే పైనుండి జన్మ అంటే దేవుని పరలోకము సంబంధమైన సందేశం ద్వారా ఏర్పాటు చేయబడింది కాబట్టి అది భూమి మీద ఉన్న మనుషులు గ్రహించలేరు అన్నమాట. అది గాలి తగులుతుంది కానీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియనే, అలాగే ఆత్మ సంబంధమైనది కూడా. అందుకు నీకు ఈ సంగతులు ఎలాగ సాధ్యమని ఆయన అడగ. ఏ సెట్లైన నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయ్యి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతే చెప్తున్నాం, చూసిన దానికే సాక్ష్యం ఇస్తున్నాం. మా సాక్ష్యం మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పిన వాళ్ళు ఎలాగ నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా
పరలోకంలో ఉన్న మనుష్య కుమారుడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడను లేడు. అరణ్యంలో మోసే సర్పం ఎలాగెత్తునో సంఖ్యాకాండం 22 కదా. అరణ్యంలో ఉండి మోసే సర్పం ఎలాగెత్తునో అలాగే విశ్వసించి ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడేవాడు అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పైకి ఎత్తబడ్డం అంటే చనిపోయి తమార్చబడి తిరిగి లేపబడి ఆయన దేవుని కుడిపార్శ్వాన కూర్చోవాలి, అది ఆరోహణమైన. అప్పుడు విశ్వసించి ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలన్నాడు. అంటే అరణ్యంలో మోసే సర్పాన్ని ఎత్తాడు, దాన్ని చూసి బతికారు చాలామంది. పాము కలిసింది, మోసే ఎత్తిన ఇతర సర్పాన్ని చూసి బతికేవారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎత్తబడాలి, ఆయన ఎందుకు విశ్వాసం నుంచి బాప్తిసం పొందినవాడు నిత్యజీవం గలవాడు అవుతాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, అనగా ఎవరో ప్రభువైన యేసుక్రీస్తునందు వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. కాబట్టి నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారిని లోకానికి పంపడమే దేవుడు ప్రేమించడం. మానవ జాతిని దేవుడు ప్రేమించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి ద్వారా నిత్యజీవాన్ని ఇవ్వాలనుకోవటమే. మానవ జాతికి కనుక పాపంలో ఉన్నవాడిని నశింపకుండా నిత్యజీవాన్ని ఇవ్వటం కొరకే యేసుప్రభువుని పంపించాడు దేవుడు. అది లోకాన్ని దేవుడు ప్రేమించాడు అనమాట. లోకాన్ని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకానికి తీర్పిచ్చడానికి దేవుడు ఆయన లోకంలోకి పంపలేదు. మొదటిసారి మానవులు రక్షించడానికి, రెండవసారి తీర్పు తీర్చడానికి. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే లోకం తీర్పు తీర్చడానికి ఆయన దేవుని లోకం పంపలేదు. ఆయన విశ్వాసం నుంచి మనకు తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వసించలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోకి వచ్చిన కానీ తన క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు. అంటే చెడ్డగా బ్రతికేవాడు యేసుప్రభువుని వెంబడించలేదన్నమాట. దుష్కార్యం చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వచ్చి బోధకుడను దుష్క్రియగా కనపడుకున్నట్లు వెలుగునద్దుకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవి ప్రత్యక్షపడినట్లు వెలుగునద్దుకు వచ్చును. అంటే సత్య సంబంధి యేసుప్రభువు దగ్గరికి వస్తాడు, అసత్య చెడ్డ క్రియలు చేసేవాడు యేసుప్రభువు దగ్గరికి రాడనమాట. అలాగంటే ఇస్కరియోతు అయితే యోధా ఎందుకు వచ్చాడంటారు? ఆయన అప్పగించడానికి వచ్చాడు. ఆలోచనలు వస్తాయి కదా మరి. ఆ తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశానికి వచ్చి అక్కడ వారితో కాలం గడుపుతూ బాప్తిసం ఇచ్చుండెను. సలీము దగ్గర ఉన్న ఐనోను స్థలంలో నీళ్లు విస్తారంగా ఉండేను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇస్తూ ఉండేను. జనులు వచ్చి బాప్తిసం పొందారు. యోహాను ఇంకనూ చెరసాల్లో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణ ఆచారాన్ని గురించి యోహాను శిష్యులు ఒక యూదునితో వివాదం పుట్టాను కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దాను అవతల నీతో కూడా ఉండనో నీవెవరి గురించి సాక్ష్యం ఇస్తుందో ఇదిగో ఆయన బాప్తిసం ఇస్తున్నాడో అందరూ ఆయన అద్దకు వచ్చున్నారో అతనితో చెప్పారు. అందుకు యోహాను ఇట్లనే, తనకు పరలోకం నుండి అనుగ్రహించబడితేనే కానీ ఎవడు ఏమీ పొందనేరు. నేను క్రీస్తుని కానని ఆయన కంటే ముందుగా పంపనువానని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుని కుమార్తె గలవాడా పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరం విని స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించను. ఈ నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గించుకున్నాను అనమాట. ఆయన ప్రభు దగ్గర పైనుండి వచ్చేవాడు అందరికి పైన ఉన్నవాడు, భూమి మీద నుండి వచ్చేవాడు భూ సంబంధమైన ప్రతి సంగతుల గురించి మాట్లాడు. పరలోకం నుండి వచ్చేవాడు అందరికి పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడను అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు సత్యవంతుడైన మాటకు దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. లేలనగా దేవుడు తను పంపిన వాడిని కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకున్నాను. 34 గంటలు ఏం చేయండి. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద
అది మొదటి యోహాను పత్రికలో కూడా చెప్పుకొచ్చాడు కదా. అదనమాట. కాబట్టి 3 అధ్యాయంలో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని ప్రభు బోధించారు. క్రొత్త జన్మ గురించి బోధించారు. లేదా పైనుండి జన్మ అన్నాను. క్రొత్త అనే మాట లేదు గ్రీకులో, క్రొత్త అనే మాట లేదు గ్రీకులో. పైనుండి జన్మ అన్నమాట. అంటే పరలోక సంబంధమైన జన్మ అని, పైనుండి జన్మిస్తేనే కానీ అనే మాట వాడబడేది. రెండో విషయము, దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మానవులను రక్షించడానికే ఆయన మానవ జాతిని ప్రేమించిన విషయాన్ని తెలియపరచడం రాయండి. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినట్టు వాడే నిత్య జీవం గలవాడు. నాలుగో అధ్యాయం. అవునా, వాటర్ బాటిల్ చదువుతారా? యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిజం ఇస్తున్న సంగతి పరిసయ్యులు వినరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశానికి తిరిగి వెళ్ళాను. ఆయనను యేసే బాప్తిజం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుండ్రి. ఆయన సమరయ మార్గాన్ని వెళ్ళవలసి వచ్చాను కనుక యాకోబు తన కుమారుడిని యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారని ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిని ఆ బావి అది కూర్చున్నాను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయ్యాను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకుంటూ అక్కడికి రాగా యేసు నాకు దాహానికి ఇమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొట్టుకు ఊరిలోనికి వెళ్ళి ఉన్నది. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహానికి ఇమ్మని ఎలా అడుగుతున్నావు అని ఆయనతో చెప్పింది. ముందు వారికున్న పరిస్థితిని మాట్లాడిందనమాట. ఎందుకంటే వీళ్ళు సమరీలు అంటే ఎవరో? ఇశ్రాయేలీలు అన్ని జనులు కలిసిపోయిన వాళ్ళు అనమాట. సమరీలు అంటే ఎవరు? ఇశ్రాయేల్ అన్యులు కలిసిపోయిన వాళ్ళు సమరయ ప్రాంతంలో. మీకు అర్థమైందా? ఏ ప్రాంతం? సమరయలో ఉన్నారు కాబట్టి సమరీలు అన్నారు. ఇశ్రాయేల్ 10 గోత్రాలలో సమరయ ముఖ్య పట్టణం కదా, సోమ్రోను. ఆ సోమ్రోనే సమరయ. మీకు అర్థమైందా? ఆ సమరయలో ఉన్న వాళ్ళు అసూరు రాజు ఏం చేశాడు? ఇక్కడ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళేటాడు, అక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేటాడు. 2 రాజుల కింద 17 అధ్యాయాలు. అందువల్ల వాళ్ళు ఏకమైపోయారు. వాళ్ళందరూ వచ్చి ఒకనాడు మళ్ళా బబులోను చెర నుంచి తిరిగి వచ్చాక యెజ్రా గ్రంథం 4వ అధ్యాయంలో మేము కూడా మీ దేవుని ఆలయాన్ని కడతామని చెప్పేసి వచ్చారు. మీరు మాతో కట్టకూడదని చెప్పేసి వాళ్ళు వదిలేశారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సోమ్రోను సమరయలో కొండ మీద సేమ్ యెరూషలేములో ఉన్న దేవాలయాలుగా కట్టుకున్నారనమాట. ఇక వాళ్ళు కూడా 3 రోజుల పండుగలు అన్నీ మామూలు అనమాట. అర్థమైంది? అర్థమలేదు. అందుకు వాళ్ళు కూడా మెస్సే కొరకు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరు? అయితే వీళ్ళు అన్యులు పెళ్లి చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు వెలివేసారు. మీకు అర్థమైంది? అర్థమలేదా? వీళ్ళు అన్యులు వివాహాలు చేసుకున్నారో కలిసిపోయారని జనాల్లో అన్యుల్లో కలిసిపోయారని ఏం చేశారంటే ఆ యూదులు వెలివేసారనమాట. ఒరిజినల్ అంటారన్నమాట వీళ్ళు. మేమెవరో ఒరిజినల్ అని మనకి మన భాషకు అర్థమవడానికి ఏంటంటే 2 క్యాస్టుల్లో వాళ్ళు వివాహాలు చేసుకుంటే వాళ్ళిద్దరిని కూడా వింతగా చూస్తారు కదా. వాళ్ళు ఎవరో చెప్పలేరు. ఇంకా వాళ్ళని ఏ సంబంధాలు చెప్పడానికి కుదరదు. కాబట్టి వీళ్ళు మా వాళ్ళు కాదని అంటారు అనమాట. ఏ వాళ్ళు కాదు? మా వాళ్ళు కాదు అంటారు. అందుకు ఆ కులం వెలివేస్తారు. ఇప్పుడు లేదులే, ఇప్పుడు వెలివేస్తే లోపలాడేస్తారు. అప్పుడు వెలివేసేవారు అనమాట. వీళ్ళంటే ఇలా వెలివేసారు. వెళ్తారు. అయితే వీళ్ళ సమరయ ప్రాంతంలో ఏం చేస్తారంటే యూదులు వ్యాపారాలు చేసుకుంటారు. మామూలుగా వాళ్ళ పరిస్థితులను బట్టి వెళ్తారు. కాకపోతే ఏం చేయరంటే వాళ్ళ గిన్నెల్లో నీళ్ళు తాగరు వీళ్ళు. మీకు అర్థమైందా? 100 సంవత్సరాల క్రితం మన ప్రాంతాల్లో కూడా, మా ప్రాంతాల్లో మరీ దారుణంగా ఈ సామాన్యుల ఇంట్ల దగ్గర నీళ్ళు తాగేవారు కాదు.
అర్థమైందా? సామాన్య నీళ్ళలో నీళ్ళు తాగేవారు, ఇప్పుడు అన్నీ తాగేస్తున్నారు అనుకోండి. ఎందుకు? అందరూ భౌతిక సంబంధంగా వృద్ధి చెందారు కాబట్టి మంచినీళ్ళు కూడా తాగేవారు కాదనమాట. ఇప్పుడు అలాగా మంచినీళ్ళు అని అడిగితే నన్ను అడుగుతున్నావు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు ఆశ్చర్యపోయింది. సమరయ స్త్రీ అంటే యూదుడివైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను నీళ్ళు అడుగుతున్నావు ఏంటని అడిగేది, ఆశ్చర్యపరిచింది. ఎవరు అడగరు కదా పెట్టాలి. కాబట్టి హృదయాలు ఎరిగినవాడు ఆయన తెలుసు కదా. కాబట్టి సమరయులు కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారనే సంగతి గమనించాలి మనం ఇక్కడ. అందుకు సమరయులతో సాంగత్యం చేయరు. అది యూదులు ఏం చేయరు? సాంగత్యం చేయరు, సహవాసం చేయరు. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహానికి ఇమ్మని నిన్ను అడుగుతున్నవాడు ఎవడో అది ఎరిగింటే నువ్వు ఆయన్ని అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చుడని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతు. నీవుడికి అర్థమైంది ఇది. ఆయనకే ఎవరికే మన నీకు దేనికి అర్థమైంది అది కదా. ఇక ఇలాగ ఉంటాయి యోహాను సువార్తలో. ఈయనేమో ఆత్మ సంబంధమైన దాని గురించి మాట్లాడితే ఈవిడేమో అయ్యా ఆ జీవజలాలు ఎక్కడున్నాయని చెప్పేసి, అయ్యా ఈ బావి లోతైంది, చేతుకొంటుకు నీకేమీ లేదే, ఆ జీవజలాలు ఎలాగో నీకు దొరుకును? తాను తన కొమ్మాలు పశువులు ఆ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా ఆయన్ని అడిగాను. అందుకు యేసుని, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు శరీరానికి కాబట్టి, అవునా? నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎవడను దప్పిగా కొనడు, నేను వానికి ఇచ్చి నీళ్ళు నిత్య జీవంకే వానిలో ఊరిడి నీటి బొగ్గ ఉండను ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయన్ని చూసి, అయ్యా నేను దప్పు కొనుక్కున్నట్లు చేదుకొండు కింద దూరం రాకున్నట్లు ఈ నీళ్ళు నాకు దయచేయమని అడిగింది ఆవిడ. ఈయన ఆత్మ సంబంధంగా మాట్లాడితే ఆవిడేమో శరీర సంబంధంగా వేసేస్తుంది. అబ్బా అలాంటి నీళ్ళు మీ దగ్గర ఉంటే కనుక నేను దూరం వస్తున్నాను అయ్యా, ఆ నీళ్ళు లేదు నాకు, ఒకసారి తాగేసి ఇంక మళ్ళా ఆయనేమో నిత్య జీవానికి సంబంధించిన విషయాలు ఆయన నా దగ్గర ఉన్నాయని మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు కూడా అలాంటి మహానుభావులే కదా ఇలా పాస్టర్లు అనబడేవాళ్ళు చాలామంది కదా. అయ్యా నీ ఆత్మను మాకు దయచేయమంటున్నారంటే ఏం అర్థమైంది వాళ్ళకి అసలు? అయ్యా నీ ఆత్మను దించు 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 అంటున్నారంటే ఏం అర్థమైంది వాళ్ళకి? పరిశుద్ధాత్ముడు దిగడం అంటే మాటలా, ఒకవేళ వేరే విధంగా దిగితే ఏమైపోతారు వాళ్ళు? కాబట్టి తెలియని మాటలు అనమాట కదా. పరిశుద్ధాత్ముడు దిగు 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 అని మాట్లాడుతున్నారంటే అవి తెలిసిన మాటలా తెలియని మాటలా? ఇంకా వీళ్ళు ఎక్కడున్నారో? యేసుక్రీస్తు వారి యొక్క బోధలో సరిగా అర్థం లేని స్థితిలో, అర్థం కాని స్థితిలోనే ఉన్నారు కదా. అవునా కాదా? నేనేమో నీళ్ళు అంటే ఆవిడేమో ఆ నీళ్ళు ఎక్కడున్నా ఇచ్చేయమంటుంది ఆవిడ. ఆవిడకి అర్థమయ్యేదాకా చెప్పాడు. ఆవిడ జీవితం గురించి చెప్పాక అప్పుడు అర్థమైంది, ఓహో మెస్సే వస్తాడని తెలిసింది అని చెప్పేసి. యేసును వెళ్ళి నీ పెనిమిట్లు పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడన్న మాట నువ్వు చెప్పిన మాట సరే, నీకు 5 పెనిమిట్లు ఉండ్రి. వాస్తవం చెప్పారు కదా యూదులు. ఆవిడకి అర్థమైపోయింది సీను, విషయం అర్థమైపోయింది. అవునా? ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిదివా నేను. అప్పుడు స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నానండి. ఇంతకీ ప్రభు చెప్పేదంతా కూడా ఆయన ఎవరో చెప్పుకోవడం కొరకు, ఆయన మెస్సేయని పరిచయం చేసుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తుంటే ఈవిడేమో భౌతికమైన అడిగేస్తుంది. ఆ నీళ్ళు ఎక్కడ ఇంక దూరం రాలేకపోతున్నాను అంటుంది ఆవిడ. 5 చక్క పెట్టుకోవాలి కదా. దుర్మార్గమైన జీవితం అంట. నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అందంటే జీవితం చెప్పిన వెంటనే ఏమంది?
ఆ తర్వాత ఇంకా చెప్తాడు. అప్పుడు స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తను గ్రహిస్తున్నాను, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరు, కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేము ఉందని మీరు చెప్పుదురు అని ఆయనతో అనగా, అంటే వాళ్ళకి వీళ్ళకి గొడవ ఏంటి చెప్పండి? యూదులకి సమరీలకు గొడవ ఏంటి చెప్పండి? ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉంది, అక్కడికే రావాలి 3 పండుగలు కానీ ధర్మశాస్త్ర ప్రకారం ద్వితీయోపదేశం 16 ప్రకారం ఆయన చెప్తాడు. వాళ్ళు ఏమంటారు? ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం యెరూషలేము అంటారు. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు బహిష్కరించారో వీళ్ళేమో గెరిజీం అనే కొండ మీద దేవాలయం కట్టేసుకున్నారు. సంవత్సరానికి 3 సార్లు అక్కడికి వెళ్తారు. వీళ్ళు మిక్సర్ జనం ఆరాధిస్తారు. ఇప్పుడు ఈయన ఏమంటుందంటే, నువ్వు ప్రవక్తను గ్రహిస్తున్నాను, అయితే మీరు ఏం చెప్తారంటే ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉందంటారా? మా పితరులేమో ఈ గెరిజీం కొండ మీద కట్టారా? అర్థమైందా? రైట్. యెరూషలేము ఉందని మీరు చెప్పుతారని ఆయన తనకు ఏ సామెత ఎట్లాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలం మంది ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని, ఆ కాలం మంది ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనాను, అంటే తండ్రి యెరూషలేములో ఆరాధన మీరు రైటే, దేవుడు కోరుకున్నదే, కానీ అక్కడ కూడా ఆరాధన చేయరు. ఒక కాలంలో అక్కడ ఇక్కడే ఆరాధన చేయరు, అంటే ఆ 2 దేవాలయాలు కొట్టువేయబడతాయి. నా మాట నమ్ము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మీకు తెలియని దాన్ని మాకు మేము తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ యూదుల నుండి కలుగుతుంది, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది, అది ఇప్పుడును వచ్చే ఉంది. దాన్ని ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుతున్నాడు. కాబట్టి ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుంది, ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది, అది ఇప్పుడే వచ్చి ఉంది అన్నాడు. ఆత్మతో సత్యముతో అన్నమాట. ఆత్మ మన ఆత్మ, సత్యము వాక్యము. కాబట్టి మన ఆత్మ హృదయం మన మనసాక్షి వాక్యానుసారంగా తండ్రిని ఆరాధించాలన్నమాట. అది ఇప్పుడు వచ్చేయండి. తను ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు, అంటే యథార్థంగా ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనను అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే తండ్రిని ఆరాధించమని చెప్పారంటే. ఎవరిని? తండ్రిని. మనోళ్ళు ఏం చెప్తున్నారు? తండ్రిని క్రీస్తుని కూడా ఆరాధించాలని చెప్తున్నారు. ప్రభు బోధ. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సే వచ్చినని నేను ఎరుగుదును. మళ్ళా అసలు విషయానికి వచ్చేసింది. ఇప్పుడు ఎవరు వస్తారని ఎరుగుదంట? మెస్సే వస్తానని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయని చెప్పు. యేసు నీతో మాట్లాడుతున్న నేనే అని చెప్పేసి రక్తాన్ని గ్రహిస్తున్నాను అంది సంగతులు చెప్పినప్పుడు. అయితే మెస్సే వస్తాడని నేనే అన్నాడండి. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడి చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు? ఏంటి సామర స్త్రీతో మాట్లాడుతున్నాడు ఈయన? అవునా? ఎందుకంటే వాళ్ళతో సాంగత్య సహవాసం ఉండదు కదా. సాంగత్యం లేని వాళ్ళతో ఎందుకు ఈయన మాట్లాడేస్తున్నాడని వాళ్ళకి అర్థం కాలేదు. మీరు వచ్చి నేను చేసిన అన్నీ చూడండి. అక్కడ ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఊరు వారితో చెప్పగా వారు ఊరిలోని బయలుదేరి ఆయన అద్దకు వచ్చి ఉన్నారు. ఆలోగా శిష్యులు బాధ కూడా భోజనం చేయమని ఆయన అడిగారు. అందుకని భుజించడం మీకు తెలియని ఆహారం ఉంది వారితో చెప్పగా శిష్యుడు ఆయన భుజించడానికి ఎవడైనా ఏమైనా తెచ్చినేమో ఆయన ఒకంతో ఒకటి చెప్పుకున్నారు. వీళ్ళకి అర్థం కాలేదు.
ఏం అద్భుతాలండి బాబు ఇక్కడ. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటే ఆయన పని తుదముట్టించే నాకు అది అండర్లైన్ చేయండి. మనకేంటి, మన పనులు అన్నీ చేసుకున్న తర్వాత దేవుని పని మనకు ఆహారం. ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెబుతారు కదా, మామూలుగా అక్కడ పంటలు పండించిన పరిస్థితిని బట్టి మాట్లాడుతున్నాడు. ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉందని మీతో చెప్తున్నాను. ఆయనేమో ఆత్మ సంబంధమైన ప్రజల కోసం మళ్ళీ మాట్లాడాడు. విత్తువాడు కోయేవాడు కూడా సంతోషించినట్లు కోయేవాడు జీతం పుచ్చుకుని నిత్య జీవార్థమైన పాలన సమకూర్చుకుంటున్నాడు. విత్తువాడు ఒకడు కోయేవాడు ఒకడు మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేని గురించి కష్టపడలేదు, దాన్ని మీరు కోయటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడ్డారు, మీరు వారి కష్టఫలాల్లో ప్రవేశిస్తున్నారని చెప్పాను. ప్రవక్తలు కష్టపడ్డారు. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి నేను చేసినవన్నీ చూసారా, ఎవడెవరో నన్ను మారిందా లేదా ఎవడ మారిందనమాట. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీలు అనేకులు ఆయన యందు సమరీలు కూడా విశ్వసించారు. యూదుల్లో కాదు, సమరీలు కూడా మెస్సియాని విశ్వసించారనమాట. ఆ సమరీలు ఆయన వద్దకు వచ్చి తమ వద్ద ఉండమని ఆయన వేడుకున్నారు కనుక ఆయన అక్కడ 2 దినాలు ఉండాడు. ఆయన ఈ మాటలు విన్నందున ఇంకో అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మటుకు మేము విని ఈయనే నిజమునకు లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నామని అండర్లైన్ చేయండి. ప్రతి స్త్రీ కూడా ఒక ప్రభువుని యేసుక్రీస్తు వారిలోకి నడిపించడానికి పనిచేసేటట్టుగా ఉండాలన్నమాట. ఒక సమరయ స్త్రీ ఏం చేస్తుంది, తన జీవితాన్ని గురించి చెప్పినప్పుడు ఆవిడ మారి ఏం చేసిందనమాట, యేసుక్రీస్తు వారి గురించి ఆవిడ నమ్మింది మెస్సియాని. నమ్మిన వెంటనే అనేక మందికి ఇదిగో నా జీవితం అంతా కూడా బయలుపరిచారు, నా జీవితాన్ని గురించి బయలుపరిచారు అని చెప్పేస్తే వాళ్ళందరూ కూడా ఆయన అంటే అన్ని విషయాలు చెప్పగలిగిన మెస్సియే కాబట్టి అని చెప్పేసి వచ్చేసి ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చారనమాట. చూసారా, ఒక స్త్రీ ద్వారా ఒక ఊరు ఏం చేసింది, మారారు. మన వాళ్ళు 100 మంది ఉన్నా మిగతా వాళ్ళు 200 మంది మారరు. ఎందుకంటే వీళ్ళు చేష్టలు బాగోవు. బయటికి వెళ్ళాక వీళ్ళ చేష్టలు అనేవి ఏమయ్యో బాగోవు. కాబట్టి దేవుని పిల్లలుగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా క్రీస్తులు నడిపించడానికి ప్రసవ వేదన పడాల్సిన అవసరం ఉందన్నమాట. సిలువను కూర్చుని వార్త చెప్పడానికే ప్రతి ఒక్కరూ కూడా మనము మన పని మనం చేసుకుంటూ ప్రభువుని గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నమాట. 2 దినాల తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలీకి వెళ్ళాను. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చాను. గలిలీ కూడా పండగకు వెళ్ళేవారు కనుక యెరూషలేము పండుగ సమయాన్ని ఆయన చేసిన కార్యాలన్నీ వారు చూసినందున ఆయన గలిలీలోకి వచ్చినప్పుడు వారు ఆయన్ని చేర్చుకున్నారు. వారు నీళ్ళు ద్రాక్షారసంగా చేసిన గలిలీలో ఉన్న కానానికి తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యోదయ నుండి గలిలీకి వచ్చినని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు సావసిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచవాలని వేడుకున్నాను. యేసు సూచక్రియలు మహత్కార్యాలు చూడకుంటే మీరు ఎంత మాత్రం నమ్మరని అతనితో చెప్పారు. అందుకు ఆ ప్రధాని ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయన వేడుకున్నాను. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. అతడు ఇంకా వెళుచుండగా అతని దోసలు అతను ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పారు. ఏ గంటకు వాడు బాగుపడని చెప్పి అడిగినప్పుడు నేను 1 గంటకి జ్వరం వాడిని విడిచిందని అతనితో చెప్పారు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తమతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాను కనుక అతను అతని ఇంటి వారందరూ నమ్మిరి. చూడండి, అది అండర్లైన్ చేయండి. ఎప్పుడైనా చదివినప్పుడు ఇలాంటివి అన్నీ చూసిన చదవాలి. అతను అతని ఇంటి వారును ఎవరాళ్ళు, అన్యులు. ఎవరైనా అన్యులు. ఇది యేసు యోదయలోని గలిలీకి వచ్చి చేసిన 2వ సూచక్రియ అన్నమాట. అప్పుడు 5వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడినందువల్ల అనేకులు
సమరీయులు అనేకులు యేసును మెస్సియాగా అంగీకరించారు లేదా విశ్వసించారని రాసుకోండి. సమరయ స్త్రీతో మాట్లాడినందున అనేకులు ఆయన మెస్సియాని గ్రహించి సమరీయుల్లో అనేకులు విశ్వాసం ఉంచారు. ప్రధాని రోగి కుమారుని బాగు చేయటం అని రాసుకోండి.